టీసీసీ కర్టన్ రైజర్ కార్యక్రమానికి విచ్చేసిన మన టాలీవుడ్ సిబ్బందికి, మన టాలీవుడ్ యాక్టర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒకసారి కెన్ యూ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ లెట్స్ స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ విత్ అ బిగ్ సౌండ్. సో టాలీవుడ్ నుంచి ఎంతోమంది ప్రముఖులు, ఎంతోమంది సూపర్ వర్సిటైల్ ఆర్టిస్టులు అందరూ మన కార్యక్రమానికి విచ్చేశారు. ఇప్పుడే విచ్చేసిన మా ప్రకాష్ రాజ్ గారికి స్వాగతం, సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ కమింగ్ టు దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో మన టీసీఏ వాళ్ళు సిసిసి కార్యక్రమాన్ని త్వరలో డాలస్లో నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ 23వ తారీఖున బ్యాంక్వెట్ నైట్గా, సెప్టెంబర్ 24వ తారీఖున క్రికెట్ మ్యాచ్ ఆడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తారు. దాదాపుగా 2006 నుంచి చూసుకుంటే మన సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ వారు, మన టాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా చక్కగా మ్యాచెస్ ఆడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలను కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో మాట్లాడుకుందాం వాటన్నిటి గురించి. బట్ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి లెట్ us స్టార్ట్ దిస్ ఈవెంట్ విత్ లైట్నింగ్ ఆఫ్ ల్యాంప్. మరి జ్యోతిని వెలిగించడానికి నేను స్వాగతిస్తున్నాను మన సిసిసి కెప్టెన్ శ్రీకాంత్ గారు, వైస్ కెప్టెన్ తరుణ్ గారితో పాటు మన స్పెషల్ గెస్ట్ మన ప్రకాష్ రాజ్ గారు, అలాగే సిసిసి టీమ్ అందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నాము. సుధీర్ బాబు గారు, కయూమ్ గారు, సుధీర్ బాబు గారు, అశ్విన్ గారు, తమన్ గారు, ఎవ్రీబడి సార్, ప్లీజ్ జాయిన్ us ఆన్ ద స్టేజ్ ఫర్ ద లైట్నింగ్ ఆఫ్ ల్యాంప్. సో డాలస్లో ఆడడానికి అందరూ గేరప్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దయచేసి జ్యోతిని వెలిగించి మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి ఈరోజు ఈ సిసిసి కర్టన్ రైజర్ కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్గా ఉన్నారు ద మెగా స్పాన్సర్ ఏఎస్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ జెర్సీ అండ్ ట్రాఫీ స్పాన్సర్స్ కూడా ఏఎస్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కో స్పాన్సర్ రిమోట్ టైగర్, పవర్ స్పాన్సర్ శ్రీ బాలాజీ జ్యువెలర్స్, రియాలిటీ స్పాన్సర్ ఆర్జే గ్రూప్, తెనాలి డబుల్ హార్స్ స్టామినా పార్ట్నర్, Atria Abundance eco sponsor, KLM Fashion Mall, keep loving more, Vega Street Jewelers jewelry partner, apparel partner Mugdha Art Studio, legal partner Akula Associates, seating partner The Seating Project, and the beauty partner Blush Fine Makeup Art, and the event is managed by UV Media. Super. Thank you మా స్పాన్సర్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాము ఆన్ బిహాఫ్ ఆఫ్ టీసీఏ, ఆన్ బిహాఫ్ ఆఫ్ సిసిసి. థ్యాంక్ యూ. సో మన టీం అందరూ కూడా జ్యోతిని వెలిగిస్తూ ఒక నైస్ స్టార్టప్ చేస్తున్నారు. ఇక నిర్విఘ్నంగా ఈ మ్యాచ్ డాలస్లో వాళ్ళు ఆడి గెలిచినటువంటి ఆ అమౌంట్తో ఇన్ని రోజులు, ఇన్ని ఏళ్ళు ఎలా అయితే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారో, సో ఇదే స్ఫూర్తితో విత్ ద సేమ్ అమౌంట్ వాట్ ఎవర్ దే గెట్ ఇంకా సేవ చేయాలని టీం అందరూ కూడా కోరుకుంటున్నారు. సో టీసీఏ వాళ్ళు యాక్చువల్గా 2006లో స్టార్ట్ చేసినటువంటి ఈ ఉద్యమం, అంటే మన తరుణ్ గారు, శ్రీకాంత్ గారు కలిసి యాక్చువల్గా ఈ టోటల్గా ఈ క్రికెట్ అనేటువంటి కాన్సెప్ట్ని మొదలుపెట్టారు. సో అక్కడి నుంచి చూసుకుంటే చైల్డ్ ఎంపవర్మెంట్, బ్లడ్ డొనేషన్, తర్వాత సైన్యంలో ప్రాణాలు వదిలేసిన ఎంతోమంది ఫ్యామిలీస్కి సహాయం చేయడము, తర్వాత చెవిటి అలాగే కళ్ళు కనపడని వారి కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. సో ఇంత మంచి ఆశయంతో ముందుకెళ్తూ ఉన్నారు కాబట్టి ఎప్పుడూ కూడా అందరం వాళ్ళ వెనకాలే ఉంటాము. సో వీ ఆల్వేస్ ఎంకరేజ్ ద బ్యూటిఫుల్ థింగ్, ఎంటర్టైన్మెంట్ విత్ ఎ గుడ్ కాజ్ అనేటువంటి స్ఫూర్తితో ముందుకెళ్తూ ఉన్నారు కాబట్టి సో విషింగ్ ద హోల్ టీమ్ ఎ వెరీ గుడ్ సక్సెస్ అండ్ డాలస్లో కూడా ఇరగదీయాలని కోరుకుంటున్నాము. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ. అయితే మన ప్రోగ్రాంలో కాసేపు హాయిగా నవ్వుకోవడానికి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ మన కార్యక్రమానికి విచ్చేశారు. ఆయన మనందరికీ తెలిసిన ఆయన. అండ్ రీసెంట్గా చెప్పాలంటే కార్తికేయ 2 సినిమాతో మంచి సక్సెస్ వింగ్లో మంచి జోష్లో ఉన్నారు మా వైవా హర్ష. సో మా వైవా హర్ష గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఫర్ ఎ స్మాల్ ఎంటర్టైన్మెంట్.
సో మా వైవా హర్ష గారు రాబోతున్నారు. ఆయన స్టైల్లో ఆయన ఏదో ఎంటర్టైన్ చేస్తా అన్నారు. సరే ఇలా కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ ఉంది అనగానే, సరే నాకు ఒక ప్లాన్ ఉంది, నేను ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా నా వంతు ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాను అన్నారు. ఓకే అబ్బాబ్బాబ్బాబ్బా వచ్చేసారా హో. ఒకసారి మా హర్ష గారిని బాగా బూస్టప్ చేద్దాం ఫస్ట్ ఆయన్ని. హర్ష గారు నమస్తే సార్, కంగ్రాచులేషన్స్. మైకా ఇస్తాను, చాలా మైకులు ఉన్నాయి మా దగ్గర, అదనమాట. సో ఆయన ఎంత బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారంటే మన ప్రోగ్రామ్కి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి వచ్చారు ఆయన. సో చూద్దాం ఏ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తారో, ఏ కాన్సెప్ట్తో వచ్చారో చూద్దాము. నేను ఏ కాన్సెప్ట్ తోటి రాలేదు, నేను ఇక్కడికి వైవా హర్షగా రాలేదు, కొండాపూర్ కిర్లోస్కర్గా వచ్చాను. ఎవరిలాగండి? కొండాపూర్ కిర్లోస్కర్. నేను క్రికెట్ ప్లేయర్ని. అక్కడ నా ఫోటో లాస్ట్ మూమెంట్లో హెచ్డి పిక్చర్ దొరకలేదని వేయలేదు అంతే. ఓ తప్పు చేసేసారు. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్లో మన ఫోటో ఉండాలి. ఆహా, ఎందుకంటే మన వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు మ్యాచ్ ఆడడం అంటే ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ థింగ్, సినిమాలు చేసేట్టు కాదు. నాకంటే క్రికెట్లో అవగాహన ఉంది కాబట్టి కరెక్ట్ ఓరల్ సపోర్ట్ మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి స్టార్ట్ చేస్తాం. మరి భూపాల్, ఇతను క్రికెట్ ఆడితే వస్తాయి కోపాల్, అప్పుడు ఎవరైనా పక్కనే ఉండే ఆపాల్. మరి మీ గురించి చెప్తే ఫోన్పే చేస్తా అన్నారు కదా, ఫోన్ మీరే లింక్ పని చేయట్లేదు అంటారు ఏమన్నా సరే. ఫ్రెండ్స్ వాట్సాప్ రెడీయా? రెడీయా? ఆయనకి మైక్ ఇవ్వండి, వాళ్ళకి కూడా ఒక మైక్ ఇస్తే. చెప్పాలి. ప్రాక్టీస్ చేస్తున్నావా రోజు? ఏది క్రికెట్ కాదు, నెట్ ప్రాక్టీస్. ఎస్. ఓకే, బాగా చేయాలి. అక్కడికి వచ్చాక మళ్ళీ నాకు కోపం రాకూడదు నీ గేమ్ చూసి, నేను ఇంప్రెస్ అవ్వాలి. ఓకే, నిన్ను ఇంప్రెస్ చేయడానికే ప్రాక్టీస్ చేస్తున్నా. ఇదేంటి సున్నుండలా? ఇప్పుడు కష్టం లేండి యాంకరింగ్, హెల్మెట్ ఉంది కదా ఇదిగోండి, అంతవరకు మీరు ఉంచండి. అయ్యమన్నా హలో, ఏంటన్నా మెయిన్ బౌలింగా బ్యాటింగా? రెండు. రెండు. లాస్ట్లో కీపింగా? కీపింగ్ అలాగే అలాగే ఉంది ఇప్పుడు. అదే కీపింగ్. ఏ కీపింగ్ గురించి మాట్లాడుతున్నావు? నాకు తెలియదు సార్, నాకు వికెట్ కీపింగ్ ఒకటే తెలుసు. ఓకే. ఇంకెన్ని టైప్స్ ఉంటాయి మామూలుగా కీపింగ్? కీపింగ్ ఇంకెన్ని టైప్స్ ఉంటాయి అంటున్నా. ఎన్ని ప్లేయర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి కీపింగ్ లో అంటున్నా. కీపింగ్, ఫీల్డింగ్, బ్యాక్గ్రౌండ్ కీపింగ్, ఫీల్డింగ్ కూడా పార్ట్ ఆఫ్ ద. అవును, డక్అవుట్ లో కీపింగ్ అది కూడా ఉంటుంది. అన్ని ఉంటాయి. అది బాగా ఆడకపోతే అక్కడ కూర్చోబెట్టేస్తారు, అక్కడ అక్కడ కీపింగ్. సో పర్ఫామ్ చేయాలి మనం బాగా. అంతే. ఓకే, నీలాగా పర్ఫామ్ చేస్తే నన్ను క్యాచ్ ఇష్టం లేండి, ఎందుకంటే నాది ఇప్పుడు గల్లీ క్రికెట్ నుంచి లీగ్ క్రికెట్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయాను. అవును. మొన్న కోవిడ్ అని యాక్చువల్లీ క్రికెట్ మ్యాచ్ ఆడడానికి యుగాండా వెళ్ళాను, ఉంచారు అక్కడ. అవును. ఈ మధ్యనే వదిలేరు. అన్నిటికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే ఓకే ప్లీజ్, వెల్కమ్ బ్యాక్ టు యూ. సుధీర్ సార్, హలో. ఫిట్నెస్కి బ్రాండ్ అంబాసిడర్. షటిల్ ఆడేస్తారు, క్రికెట్ ఆడేస్తారు, సినిమాల్లో క్యారెక్టర్లు ఆడేస్తారు. మరి ఏంటి సార్, యూఆర్ ఫుల్లీ ప్రిపేర్డా మన సిసిసిసికి? ప్రస్తుతానికి ఇప్పుడు దాకా ఏం ప్రాక్టీస్ లేదు. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చి ఇలా జెర్సీ లాంచ్ చేస్తున్నారంటే ఆయన కోసమైనా కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఆయన పేరు నిలబెట్టాలి. నెట్స్లో ఫిట్గా అశ్విన్ అన్న పేర్లోనే విన్ ఉంది, అందుకని ప్రతి మ్యాచ్ విన్ అయిపోదాం అనుకుంటారు. అలాగే అవుతూ వచ్చారు. అవ్వాలి కదా మరి. అవ్వాలి గట్టిగా. మరి ఇప్పుడు మనం ఆడేది ఏ టీం తోటి అన్న? ఈ టీం మనది ఓకే, మన అపోజిషన్ ఎవరు? అంతా సస్పెన్స్ ఇప్పుడు మాకు తెలియదు. అన్ని థియేటర్లోనే, అక్కడే అన్ని హాల్లోనే. హాయ్ సార్. ఓకే సార్, అలా ఎలా కొడతారు సార్? మ్యూజిక్ షార్ట్లు కాదు, నువ్వు గ్రౌండ్కి రా. గ్రౌండ్కి వస్తే అక్కడ వాయిస్తారు సార్, బాల్ని కాదు నన్ను. నాకు అర్థమైంది కాదు సార్. అంటే మ్యూజిక్ అనేది ఒక చాలా క్రియేటివ్, అంటే వేర్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అండ్ లాక్ యువర్ సెల్ఫ్ అప్ ఇన్ రూమ్ అండ్ డూ సంథింగ్. మీ క్రికెట్ అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాను సార్, కొట్టే బాల్ గచ్చిపల్లి వెళ్ళాలి ఆటో వేసుకుని. వాట్ ఈస్ ద సీక్రెట్ సార్? అంటే నేను చాలా ట్రై చేస్తున్నా, ప్లే స్టేషన్లో తప్పితే బయట ఆడలేకపోతున్నాను సార్ క్రికెట్. వీడియో గేమ్ వరకు ఓకే, అంటే క్రికెట్ లేకపోతే డెఫినెట్గా మ్యూజిక్ క్రికెట్ ఇవి రెండే తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచి చాలా స్టేడియంలో చాలా సన్న బ్యాట్ తీసుకున్నాం. అంటే క్రికెట్ మ్యూజిక్ రెండిట్లో కొట్టడం ఉంది కదా, అందుకని ఇష్టం అంటారు అనుకున్నాను. నీ స్టైల్ బాగుందండి, అసలు చెప్పులు వేసుకొచ్చారు. అవును సార్, సూపర్ డ్రై,
చాలా చాలా డ్రై. అంటే మొన్న థియేటర్ విజిట్కి వెళ్తే ఎవరో కాలు తొక్కిసారు. ఆ రోజు నుంచి షూ వేయాలంటే ఇబ్బందిగా ఉంది. సార్ మరి ఈసారి సిసిసికి నేను కూడా మిమ్మల్ని జాయిన్ అవుతున్నాను యుఎస్. అంటే యాక్చువల్లీ ఓపెనింగ్ సరిగ్గా చేయట్లేదు మన టీం వాళ్ళు. స్ట్రాంగ్ ఓపెనర్ కావాలంటే ఆ టైంలో డేట్స్ బిజీగా ఉన్నా సరే అవి పుష్ చేసి ఫస్ట్ మన టీం ఇంపార్టెంట్, మన బ్యాటింగ్ ఇంపార్టెంట్ అని చెప్పి వస్తున్నా. చూసా అంటే ఇక్కడ నుంచి బయలుదేరినప్పటి నుంచి బిహేవియర్ బట్టి ఉంటుంది ఒక ఆటగాడి లక్షణం అనేది. సో ఓకే, అంతవరకు ఈ టీం వచ్చింది కాబట్టి మనం మిగతా టీం వచ్చాక మళ్ళీ మాట్లాడదాం. డెఫినెట్గా పిచ్ బాగోపోతే నిన్నే పంపిస్తాం. ఏంటి సార్ పిచ్ రిపోర్ట్ గా? పిచ్ బాగోపోతే అప్పుడు నాకు పిచ్ రిపోర్ట్ ఇస్తారు సార్, నేను ఆడడానికి వస్తున్నా. పిచ్ రిపోర్ట్ రోలర్ గా పంపిస్తాం. ఓకే, రోలర్ ఓపెనర్ గా అంటారు, రోలర్ అంటారు ఏంటి సార్? సరే సార్, థ్యాంక్ యూ. ఏదో ఒకటి మనం మన టీము అక్కడ బాగా వాయిద్దాం. ఎస్, థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. మీరు కూడా వస్తున్నారు సార్ మ్యాచ్కి? ఓకే, అర్థమైంది. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్. సో మా వైవా హర్ష గారు మొత్తానికి తన స్టైల్లో తను కాసేపు సార్ కొండాపూర్ కిర్లోస్కర్ వైవా హర్ష కింద రాలేదు నేను ఇక్కడ. అంటే మాకు వైవా హర్ష లాగానే కొంచెం మీరు బాగా అంటే తొందరగా అదే వస్తుంది సార్ పదము. సార్ ఇప్పుడు కార్తికేయ హర్ష ఓకే సార్? ఓకే ఓకే ఓకే. సో thank you to once again my sponsors KLM Fashion Mall, Happy Mobiles, NSR Estates, Lujo Box, Excel Broadband, ASP Group of Companies, my co-sponsor Remote Tiger, power sponsor Sri Balaji Jewelers, realty sponsor RJ Group, Tenali Double Hot Stamina partner, Atria Abundance eco sponsor, and Vega Street Jewelers, my jewelry partner. Thank you so much once again. And now మన స్పాన్సర్స్కి సంబంధించిన ఏవీస్ ఒకటి రెండు ఉన్నాయండి. సో ఏవీ చూద్దాము. ముందుగా ఏఎస్వి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించిన ఏవీ చూద్దాం. ఏవీ ప్లీజ్. Many men dream utopia in their motherland, but only a few have humble horizons to make that happen indeed. Once a gem of a zealous duo to give back to their nation, Sri Vallabhaneni Gopichand Garu and Arunashri Reddy Sukala Garu. Sri Vallabhaneni Gopichand Garu ventured successfully into unearthing minerals. Diamonds trade concerns in the UK and Singapore. Now he has come up with a lofty idea to explore vistas of gold mining in India with ASV Group of Companies, Ecos Entertainment Private Limited, FNO Private Limited, ASV Design Studio Private Limited, Ecos Greens Private Limited, Ecos Arts Private Limited, and ASV Technologies Private Limited to begin charity at home with Agnes Vallabhaneni Charitable Trust. He made his fairer partner, the best one of all his ASV group of companies, for causing women empowerment. Arunashri Reddy Sukala, the lady with a lamp and laudable repertoire of talent, task and track record as an HR, fashionista, and an enthusiastic in fashion events. ASV Group of Companies opines business as a social bindover with its every So vichesina ma mega star Chiranjeevi gariki swagatam suswagatam. Yes, CCC Curtain Raiser కార్యక్రమానికి మనకు విచ్చేసినటువంటి మన స్పెషల్ గెస్ట్ మా మెగా స్టార్ గారికి స్వాగతం సుస్వాగతం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా మెగాస్టార్ గారు రావడం చాలా 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 ఆనందకరము. ఇట్స్ అ బూస్ట్ అప్ టు ఎవ్రీబడి ఇన్ ద టీమ్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఎవ్రీబడి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఇక్కడికి రావడము, టేకింగ్ యూర్ టైం, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్కి సంబంధించినటువంటి సాంగ్ లాంచ్ ఉంది. ఆ సాంగ్ లాంచ్ అవ్వాల్సిందిగా ప్రకాష్ రాజ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. మైక్ మీ దగ్గరికి వస్తుంది సార్. సో జస్ట్ మీరు సాంగ్ లాంచ్ అంటే ఆ సాంగ్ లాంచ్ అయిపోతుంది. మైక్ పాస్ చేయండి. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ సాంగ్ లాంచ్. East West Entertainment's song launch. Thank you, sir. Hey, come on everybody, let's go to Vinodala Gutta, OTT La Putta, Mala East West Adda. East to West, East to West, East to West entertainers. East to West, East to West, East to West entertainers. East to West entertainers. Visire Saradala challenge. Vijeta Yabaraina. Vinodave ma Abhilasha. Gelipotamula Sangharshanala Narima Sarigamala Pata Takadimula Ata Parugula Veta Rustum Herola Uribe Pulila Potlata Are Parugula Veta Rustum Herola Uribe Pulila Potlata. East to West, East to West, East to West entertainers. East to West, East to West, East to West entertainers. East to West, East to West, East to West entertainers. East to West, East to West, East to West entertainers. Prasadu Leela, Rajivula Sandarito, Saradaga Nabbulle Panchedamu, Apadalo, Apad Bandamulaudamu, Kita Kitala Prasthanamto Nuve Kavalani Vidnam, Jagadala Vili, Jandakalipi Joruga, Chutteta Prapanchani. East to West, East to West, East to West entertainers. East to West, East to West, East to West entertainers. East to West, East to West, East to West entertainers. East to West, East to West, East to West entertainers. సో ఈస్ట్ వెస్ట్ చాలా చాలా బాగుంది, చాలా క్యాచీగా ఉంది యాక్చువల్లీ నెంబరు. సో సూపర్. సో ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ సాంగ్ చూసాం కదా, మరి వారు ఇంతవరకు చేసినటువంటి ప్రోగ్రామ్స్ కానివ్వండి, సేవా కార్యక్రమాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటికి సంబంధించిన ఒక చిన్న ఏవి ఉంది. ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. స్టూడెంట్ స్టేజ్లోనే కళారంగం మీద వీరాభిమానం పెంచుకొని అవకాశాల కోసం ప్రయత్నించి తర్వాత జీవితంలో అనుకున్న శిఖరాలను అమెరికాలో అధిరోహించి తన పాత జ్ఞాపకాల వినోదం మీద మక్కువ, సేవ చెయ్యాలనే భావనతో తను మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో మామా ఓ చందమామ అనే సినిమాతో పలకరించి నాటి నుండి నేర్చుకున్న పాఠాలతో అటు ప్రొడక్షన్ పనులలోనూ చిన్న సినిమాలకు చేయూతగా వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేయిస్తూ ప్రతి ఈవెంట్ని స్వలాభం కోసమే కాకుండా సేవా కార్యక్రమాలకు కేటాయిస్తూ తన తర్వాత జనరేషన్ని ఈ కార్యక్రమాలలో పాల్గొనేలా చేస్తూ ఇండివిజువల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తీర్చిదిద్దుతున్నారు ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ప్రెసిడెంట్ వరప్రసాద్ బొడ్డు గారు.
మాస్టారుగా కెరీర్ను ప్రారంభించి లైఫ్ను ఛాలెంజింగ్గా తీసుకొని వేరియస్ ప్రొఫెషనల్స్లో ఎత్తుపల్లాలను చూస్తూ సౌత్ ఆఫ్రికాలో తన స్థానాన్ని పదిలం చేసుకుని క్రికెట్ మీద ప్రేమతో సౌత్ ఆఫ్రికాలో ఇంటర్నేషనల్ క్రికెట్ ఈవెంట్ని అలాగే సౌత్ ఆఫ్రికా డొమెస్టిక్ క్రికెట్లో కొన్ని ఈవెంట్స్ని స్పాన్సర్ చేశారు. 2019లో ఎంటర్టైన్మెంట్ మరియు సేవా కార్యక్రమాల ప్రాధాన్యంగా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్తో తొలిసారి సౌత్ ఆఫ్రికాలో వినోదాన్ని పంచారు. ఇప్పుడు తన భావాలకు సారూప్యత కలిగిన వరప్రసాద్ గారు ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్తో జతకట్టి ఆంధ్ర టు అమెరికా వయా ఆఫ్రికా ప్రయాణంలో డాలస్ సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్తో ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ వైస్ ప్రెసిడెంట్గా కొత్త ఇన్నింగ్స్ను ప్రారంభించారు లీలా రమేష్ ఎమినేని గారు. విద్యార్థిగా ఈవెంట్ ఇది డల్లాస్లో చేయడం వలన ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్కి షార్ట్ టైం ఉండడం వలన నేను మా వైస్ ప్రెసిడెంట్ రమేష్ గారికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో మై సిన్సియర్ అపాలజీస్ గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా చేసిన టాలీవుడ్ మగధీరుడు తెలుగు సినీ ప్రపంచంలో స్పైక్ ఫిష్తో ఉన్నత శిఖరాలకు చేరుకొని కొన్ని కోట్ల అభిమానులు సంపాదించుకొని ఈవెంట్ ఎంతదైనా నేనున్నాను అంటూ అభయహస్తాన్నిచ్చే ఆపద్బాంధవుడు టాలీవుడ్ బిగ్ బాస్ మన అన్నయ్య చిరంజీవి గారికి సాదర స్వాగతం. అలాగే ఇంతటి ఈవెంట్కి కర్త కర్మ క్రియ అయిన శ్రీకాంత్ గారు, తరుణ్ గారు, ఇతర టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ టీమ్ మెంబర్స్, మీడియా మిత్రులకు, మెగా అభిమానులకు, మా టీసీఏ హీరోల అభిమానులకు, స్పాన్సర్లకు, మా శ్రేయోభిలాష్ అందరికీ నమస్కారం. ఈ మెగా ఈవెంట్ ద్వారా చిరంజీవి గారిని కలిసే గొప్ప అవకాశాన్ని మేము కోల్పోయాం. అది ఎప్పటికీ మాకు తీరని లోటే. చిరంజీవి గారు మీ తమ్ముళ్ళ యాబ్సెన్స్ని అన్యథా భావించక మనస్ఫూర్తిగా మన్నిస్తారని ఆశిస్తున్నాం. విద్యార్థిగా వికసిస్తున్నప్పుడే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో అడుగుపెట్టి కార్పొరేట్ ఈవెంట్స్ ని సినీ ప్రముఖులతో విజయవంతంగా నిర్వహించి ఆ తరువాత ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి 1కి 2 ఎంఎస్లు పూర్తి చేసి వివిధ కంపెనీలకు బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా వర్క్ చేస్తూ డాలస్ అమెరికా చేరుకున్న రాజీవ్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ప్రెసిడెంట్ వరప్రసాద్ గారిని కలవడం, రాజీవ్ బిజినెస్ డెవలప్మెంట్ యాటిట్యూడ్ నచ్చడంతో ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ఫ్యామిలీలో చేర్చుకోవడం జరిగింది. కరోనా కారణంగా అన్ని పరిశ్రమలు కుదేలైన పరిస్థితులలో ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ మేమున్నామంటూ సుమారు 600కు పైగా స్మాల్ ప్రొడక్షన్ హౌసెస్ సినిమాలని వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేస్తూ సేవా కార్యక్రమాలలో తనదైన సహాయ సహకారాలు అందించడంలో ప్రస్తుత ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ సీఈఓ రాజీవ్ కృషి ఎనలేనిది. లవ్లీ సార్, సూపర్. ఒకసారి ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్కి చప్పట్లు ఫర్ సచ్ ఎ గ్రేట్ సపోర్ట్. మన టాలీవుడ్కి తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. అండ్ ఇప్పుడు రాజీవ్ గారిని వెల్కమ్ చేస్తున్నాము, CEO ఆఫ్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్. సో పుట్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ రాజీవ్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఓవర్ టు రాజీవ్ గారు. Good evening, everyone. Thank you so much, Chiranjeevi garu, for accepting our invitation. And apart Prakash Raj garu, thank you so much. And Srikanth Anna, Tarun Anna, without you both, ee roju nila ayedi kaadu. And thank you so much for Taman Anna, Ashwin Anna, Sudhir Babu Anna, Kayum garu, Prince garu, Bhopal garu, and Nikhil Anna and Sandeep Kishan garu. వాళ్ళు కొంచెం చిన్న కమిట్మెంట్స్ ఉండడం వల్ల దే కుడెంట్ అటెండ్ టు ద ఈవెంట్. అండ్ సార్, మా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ టైటిల్ సాంగ్ మీ సినిమా పేర్లకి మేము డెడికేట్ చేసాము. ఒకసారి మీ ఫ్రీ టైం ఉన్నప్పుడు మళ్ళీ పంపిస్తాం లిరిక్స్ వాడితే. దాంట్లో మీ 25 పిక్చర్స్ మూవీస్ అన్నీ రాసాము. సో వీఆర్ థ్రోయింగ్ ఏ ఛాలెంజ్ టు ది ఆడియన్స్. ఆ సినిమా పేర్లు ఏంటి, అలాగే మా టీంలో ఉన్న హీరో సినిమా పేర్లు అందరినీ ఇంక్లూడ్ చేసి ఇంకొంచెం. సో మా సాంగ్ మొత్తం మీకే డెడికేట్ చేస్తున్నాము. అండ్ I think today
without Srikanth Anna and Tarun Garu and entire TCA team, we would be not here. Even though COVID వచ్చిన తర్వాత after 2 years break వచ్చిన తర్వాత కూడా they have supported it so many time and they have asked like ఎప్పుడు మీరు రెడీ అంటే అప్పుడు రావడానికి, because they had a great initiative. Because sir, మిమ్మల్నే TCA టీమ్ ఫాలో అవుతుంది, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ టీమ్ కూడా ఫాలో అవుతుంది for your valuable service what you are doing to the society. Thank you so much sir. We are always, it's a fanboy moment for me. I told you already when I met you, it all happened only because of Srikanth Garu, Tarun Garu, and special mention to all my sponsors who are there, and to all the media and press, and all for the event organizer. And ఈ మ్యాచ్ వచ్చేసరికి September 23rd మ్యూజికల్ నైట్ ఉందండి, September 24th డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ డాలస్లో ఆడుతున్నాము. సో ఐ విల్ నాట్ టేక్ ఎనీ మోర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇలా షార్ట్ అండ్ స్వీట్గా మాటల్లోనే కాదు, ఆయన చేతల్లో కూడా ఆయన కింద స్థాయి నుంచి ఇప్పటి వరకు ఇన్ని సక్సెస్లు పొందారు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ యాటిట్యూడ్ అండ్ హిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఈస్ షోయింగ్ ఆన్ యువర్ ఫేస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ TCA గురించి మాట్లాడుకుంటే, సో దాదాపుగా ఎన్నో సంవత్సరాలుగా మా శ్రీకాంత్ గారు, తరుణ్ గారు మొదలుపెట్టి ఎన్నో డిఫరెంట్ కంట్రీస్లో అంటే దుబాయ్, UAE, సౌత్ ఆఫ్రికా, అమెరికా ఇలా ఎన్నో దేశాల్లో ఆడి కేవలం ఆట వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా దాన్ని చారిటీగా కన్వర్ట్ చేసి ఎంతో మందికి సహాయం చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయము. అది సాధారణంగా ఎక్కడ జరగదు. మరి చాలా సక్సెస్ఫుల్గా, అది కూడా ఏదో ఒకసారి చేశాము ఒకసారి చేయలేదు అని కాకుండా కన్సిస్టెంట్గా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఎంతో మందికి, రీసెంట్గా కరోనా టైంలో కూడా దే హ్యావ్ బీన్ హెల్పింగ్ లాడ్ ఆఫ్ పీపుల్. మరి TCAకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇప్పుడు డాలస్కి వెళ్ళబోతున్నారు September 24th, రాజీవ్ గారు చెప్పినట్టుగా. సో బిగ్ బ్లాస్ట్, సో అద్భుతంగా ఆ లీగ్ని ఆడడానికి అందరూ గేరప్ అయిపోయారు. మరి TCAకి సంబంధించి కూడా ఒక ఏవి చూద్దాము. ఏవి ప్లీజ్. TCA ఆట విడుపు కోసం కాదు, అవసరం ఉన్న వాళ్ళకి సాయం కోసం ఏర్పాటైన ఆర్గనైజేషన్. 2006లో హీరో శ్రీకాంత్ అండ్ తరుణ్ ఇద్దరికీ వచ్చిన చిన్న ఆలోచన ఇప్పుడు ఎంతో మందికి సాయం అందించే సంస్థగా ఎదిగింది. తమ ఆట ఎంతో మందికి సాయంగా మార్చేలా చేసి ఇండియాలోనే కాకుండా దుబాయ్, UAE, సౌత్ ఆఫ్రికా మరియు అమెరికాలో సైతం మ్యాచెస్ ఆడి వచ్చిన అమౌంట్ అంతటిని సేవా కార్యక్రమాలకే వాడుతోంది TCA. విమెన్ ఎంపవర్మెంట్ కోసం, చైల్డ్ ఎంపవర్మెంట్, బ్లడ్ డొనేషన్, సైన్యంలో వీరమరణం పొందిన కుటుంబాలు, మానసిక దివ్యాంగులు, మూగా, చెవిటి, కళ్ళు కనబడని వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడంతో పాటు కుట్టు మిషన్స్ పంపిణీ, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ లాంటి ఎన్నింటికో డొనేట్ చేసి ఎంతో మందికి సహాయపడింది ఈ సంస్థ. హుదూద్ విపత్తు సమయంలో ₹1,00,00,000 డొనేట్ చేసింది. సినీ తారల క్రికెట్లో మొదటి నుండి ముందుండి నడిపిస్తున్న శ్రీకాంత్ అండ్ తరుణ్ తో పాటు ఈ ఉదాత్తమైన కార్యక్రమంలో సుధీర్ బాబు, థమన్, నిఖిల్, అల్లరి నరేష్, సాయి ధరమ్ తేజ్, ప్రిన్స్లతో పాటు మరెందరో తారలు భాగమయ్యారు. స్వలాభం లేకుండా తమ షూటింగ్ బిజీలో కూడా ఈ మ్యాచెస్ ని ప్లాన్ చేసుకుంటూ వచ్చిన ప్రతి రూపాయిని సేవకే వినియోగిస్తున్నారు. దివ్యాంగులు మరియు పారా ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి చేయూతనందిస్తుంది ఈ సంస్థ. ఎంటర్టైన్మెంట్ విత్ ఎ గుడ్ కాజ్ అని అందరూ అనుకుని ఎప్పటికప్పుడు కొత్త ప్లేయర్స్ ని కలుపుకుంటూ ఈ మంచి పనిని ఎలాంటి విఘ్నాలు లేకుండా కొనసాగిస్తున్నారు. త్వరలో అమెరికాలోని డాలస్ లో కూడా మ్యాచెస్ ఆడడానికి సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు. వి లవ్ యూ అన్నయ్య. థ్యాంక్స్ టు TCA వన్స్ అగైన్. ఇక మన టీంని వేదిక మీదకి ఆహ్వానించేద్దామా? సౌండ్ వినిపించట్లేదు. ఇంకొంచెం మెగాస్టార్ గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఇంతమంది హీరోస్ ఉన్నాక సౌండ్ రాకపోతే బాగుండదు. మీలోని ఒరిజినల్ కాస్త బయటికి రావచ్చండి, ఇబ్బంది ఏం లేదు, ఎవరు కాదని లేదు ఇక్కడ. ఒకసారి సౌండ్, అది ఎస్, సూపర్, ఇప్పుడు బాగుంది, ఈవెంట్ చాలా చక్కగా ఉంది. అండ్ నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ అవర్ కెప్టెన్ శ్రీకాంత్ గారు టు కమ్ ఆన్ టు ద స్టేజ్. వెల్కమ్ సార్. అలాగే మా వైస్ కెప్టెన్ తరుణ్ గారు అండ్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్, మా తమన్ గారు. సో రీసెంట్గా నేషనల్ అవార్డ్ని కూడా తీసుకున్నారు. అండ్ కంగ్రాచులేషన్స్ టు తమన్ గారు అండ్ అశ్విన్ గారు, సుధీర్ బాబు గారు, ఖయూమ్ గారు, ప్రిన్స్ గారు, లక్ష్మీ భూపాల్ గారు అండ్ అలాగే మా CEO రాజీవ్ గారు. సో అందరికీ స్వాగతం సార్. సో వీఆర్ మిస్సింగ్ సంబడి ఇన్ ద టీమ్. సో వారు బిజీగా ఉండడం వల్ల రాలేదు. సో వారిని మిస్ అవుతున్నాం యాక్చువల్లీ. వాళ్ళందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ముందుగా శ్రీకాంత్ గారు మాట్లాడతారు.
ఇక్కడ డిస్కషన్ జస్ట్ మన ప్రోగ్రామ్ గురించే జరుగుతుంది, ఇంకేమీ జరగట్లేదు. అంటే ముందు ఎలా చేయాలి, ఏది లాంచ్ చేయాలి, మేము మాట్లాడాలా, ద సేమ్ డిస్కషన్ ఇస్ గోయింగ్ ఆన్. సో ముందుగా శ్రీకాంత్ గారు మాట్లాడతారు. ఓవర్ టు శ్రీకాంత్ గారు. యా, తరుణ్ గారు. యా, అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా మనందరి మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కారం, అలాగే ప్రకాష్ రాజ్ గారికి నమస్కారం. సార్, మీరు ఇక్కడికి రావడం నిజంగా వెరీ వెరీ హ్యాపీ. వీ ఫీల్ వెరీ బ్లెస్డ్. చాలా సంతోషంగా ఉంది. అండ్ చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన్ని చూసి మేమందరం పెరిగిన వాళ్ళం. సో మా అందరికి కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ యాజ్ అన్ యాక్టర్. సో ప్రతి సినిమాలో మేము ఎప్పుడు చేసినా ఏమో ఆయన చిన్న ఒక వాకో, లేకపోతే ఆయన స్టైలో, ఒక డైలాగ్ డెలివరీయో, డ్యాన్సో ఏదో ఒకటి తెలియకుండా మాకే వస్తుంది. ఆయనంత రాకపోయినా ఏదైనా ఒక 5% అయినా వస్తుంది అందులో. బట్ సో యాజ్ అన్ యాక్టర్, అఫ్ కోర్స్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు the entire industry or any industry, for example. But as a human, sir, I think more than an actor, meer chese blood donation gaani, eye camp gaani, monna COVID time lo oxygen cylinders gaani, inka enno maaku telisi ivanni teliyakunda inka enno chestunaru. And not only from the industry, అలాగే బయట ప్రజలకు కానీ, మీ ఫ్యాన్స్ కానివ్వండి, మా అందరి ఫ్యాన్స్కి కానీ, ఎవరైనా మనిషి అనేవాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఒక హెల్ప్ అడిగారంటే వితౌట్ సెకండ్ థాట్ మీరు చేస్తూ ఉంటారు. దట్ ఈస్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్, సార్. అండ్ అందులో ఆ ఇన్స్పిరేషన్తోనే ఈ టీసీఏ కూడా అదే దారిలో వెళ్తూ అలాంటి పనులే చేస్తుంది. అండ్ వెరీ 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 బ్లెస్ దట్ యు ఆర్ హియర్, సార్. మమ్మల్ని అందరికీ మీరు, ప్రకాష్ రాజ్ గారు ఇద్దరు బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ కమింగ్ టు అవర్ మ్యాచ్ అండ్ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ మీ అందరికీ తెలిసినట్టుగానే ఎన్నో మ్యాచ్లు ఆడింది. ఇందాక చెప్పినట్టు దుబాయ్, యూఏఈ, సౌత్ ఆఫ్రికా, యూఎస్లో. సో ఈ సెప్టెంబర్ 24న డాలస్లో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడబోతున్నాం. అండ్ దానికి మీ అందరి సపోర్టు కావాలి. ప్రెస్, మీడియా అందరి సపోర్టు ఉండాలి. అండ్ మా టీసీఏ ఎప్పుడు కూడా మేము ఎప్పుడు ఒక మ్యాచ్ అనుకున్నా కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ లేని వాళ్ళు, తమన్ కానీ, సుధీర్ కానీ, భూపాల్, ప్రిన్స్, అశ్విన్, కయోమ్ అండ్ సాయిధరం తేజ్, నరేష్, నిఖిల్. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు డేట్స్ కుదురుతాయి, ఒకళ్ళు కుదరవు. సో అలాగా వీ కీప్ షఫలింగ్. బట్ మెయిన్గా కోర్ టీమ్ అయితే మేము 15-20 పీపుల్ ఉంటాం. సో అదే షఫల్ అవుతూ ఆడుతూ ఉంటాం. అండ్ వెరీ హ్యాపీ దట్ దిస్ మ్యాచ్ ఇస్ హ్యాపెనింగ్. ఫస్ట్ ఆడాం, ఒక 2 years బ్రేక్ తర్వాత కోవిడ్ వల్ల ఆడలేకపోయాం. సో మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాం కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ అందరికి తెలిసినట్టుగానే ఎప్పుడు చారిటీ కోసమే చేస్తాం. ఈసారి ఫస్ట్గా ఐ మీన్ ఏదైనా చేయాలనుకుంటే నేను, శ్రీకాంత్ గారు, టీం అంతా అనుకుని మన చిరంజీవి గారు కట్టే చిత్రపురి కాలనీలో హాస్పిటల్కి ఫస్ట్గా అది ఇండస్ట్రీ కానివ్వండి, బయట వాళ్ళకి కానివ్వండి, ఆ హాస్పిటల్కి మా తరపు నుంచి, టీసీఏ తరపు నుంచి ఒక 20 lakhs ఫస్ట్గా ఇవ్వాలని మేము అనుకున్నాం. సో అది మీరు యాక్సెప్ట్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్, సార్. అండ్ అలాగే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్, వరప్రసాద్ బొడ్డు గారు, రాజీవ్ అండ్ రమేష్ గారు. ఆయన రమేష్ గారు సౌత్ ఆఫ్రికాలో చేశారు, బ్రిలియంట్ హాస్పిటాలిటీ. వరప్రసాద్ గారు కూడా యూఎస్లో చేశారు. సో ఇక్కడ 1-man షో అనే చెప్పాలి. ఎస్పెషలీ రాజీవ్, తను ఒక్కడే ఇక్కడ ఉండి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మొత్తం చూసుకున్నాడు. వెరీ వెల్ డన్ రాజీవ్, ఆల్ ది బెస్ట్. ఇంకా ముందు మాతో చేసి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలి. అండ్ అంతేనే, ఎవరిని మర్చిపోలేదు కదా. సో ఎస్, వెరీ హ్యాపీ వన్స్ అగైన్, సార్. చిరంజీవి గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తరుణ్ గారు. సుధీర్ బాబు గారు మాట్లాడతారా, తమన్ గారు మాట్లాడతారా? తమన్ గారు నెక్స్ట్ 100% మాట్లాడిస్తాం సార్. తమన్ గారు. అందరికి నమస్కారం. యాక్చువల్లీ ఇవాళ ఏదో వర్క్ ఉంది ఫస్ట్ స్టార్టింగ్లో, తర్వాత చిరంజీవి గారు వస్తున్నారని చెప్పి అన్నారు. చాలా రోజులు చిరంజీవి గారిని చూద్దామని వచ్చాను నేను. యాక్చువల్లీ నాకు చాలా లక్కీ సార్. మీరు సమ్మోహనం ప్రమోషన్స్ మీతోనే స్టార్ట్ చేసాం, శ్రీదేవి సోడా సెంటర్ ప్రమోషన్స్ మీతో స్టార్ట్ చేసాం. సో అట్లాగే ఇలా జెర్సీ లాంచ్ కూడా మీ చేతులతో స్టార్ట్ అవడం నాకే కాదు, ఐఎమ్ షూర్ ఎంటైర్ ఇండస్ట్రీకి కూడా యువర్ బిగ్ లక్కీ హ్యాండ్. అంటే
ఎలా అంటే యువర్ లైక్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ అంటే ఫాదర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ మీరు సార్. అండ్ పర్ఫెక్ట్గా గాడ్ ఫాదర్ టైటిల్ కూడా మీకే వచ్చింది. సో ఇట్స్ కోఇన్సిడెన్స్. అలాగే ప్రకాష్ రాజ్ గారు, ఐ లుక్ అప్ టు యూ యాజ్ అన్ యాక్టర్ సార్, అండ్ ఆల్సో ద గుడ్ థింగ్స్ యూ బీన్ డూయింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అబ్బాయికి ఫస్ట్ డే షూట్ గూఢాచార్య అప్పుడు మీతోనే చేశారు, అండ్ ఈ స్టిల్ రిమెంబర్స్ యూ వెరీ వెల్. సో పర్మనెంట్గా నాకే కాదు మా అబ్బాయి కూడా బాగా గుర్తుంటారు మీరు. అండ్ TCA, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ శ్రీకాంత్ అండ్ తరుణ్. ముందుండి ఎప్పుడు ఒక మంచి కాజ్ కోసం ఇలా ఒక క్రికెట్ మ్యాచెస్ కానీ రకరకాలుగా ఆర్గనైజ్ చేసి ముందు నడిపిస్తున్నారు మమ్మల్ని. సో థ్యాంక్ యూ శ్రీకాంత్ అండ్ తరుణ్. మొన్నటిదాకా ఏదో సరదాగా ఆడేద్దాము అని చెప్పి అనుకున్నాం, కానీ మీరు వచ్చి జెర్సీ లాంచ్ చేస్తున్నారు సార్. సో గెలవాలి అని ఆడతాను ఇప్పుడైతే మాత్రం. హోప్ఫుల్లీ ఎవ్రీబడి విల్ సపోర్ట్ దిస్ ఈవెంట్ అండ్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. తమన్ గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇండస్ట్రీ బ్యాట్స్మెన్ చిరంజీవి గారు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ప్రకాష్ రాజ్ గారు. ఇంటర్వెల్ సీన్ అయినా సరే ప్రకాష్ రాజ్ గారు వస్తే ఒక ఫీలే, ఒక ఎనర్జీయే వేరు. సో వాళ్ళిద్దరు ముందర ఈరోజు మాకు ఈ క్రికెట్కి చాలా ఆఫ్ బీట్ థింగ్ మా అందరి క్యారియర్లో. అంటే బేసికల్గా ఒక యాక్ట్రెస్ ఆడడం చాలా రిస్క్, వాళ్ళు దెబ్బలు తగులుతాయి చాలా. బట్ వీళ్ళందరూ చాలా లైఫ్లో చాలా రిస్క్ తీసుకుని అసలు మ్యాచెస్ కానీ ప్రాక్టీస్ కానీ వీళ్ళందరూ ఇలా కామ్గా ఉంటారు, కానీ అసలు గ్రౌండ్లో అసలు చాలా ఫెరోషియస్గా ఉంటారు. నిజంగా చాలా అంటే క్రికెట్ నా ఎమోషన్ లేట్ ఇస్ క్రికెట్. అంటే ఒక బాల్లో ఓ ట్యూన్ ఓకే అవ్వకపోతే గ్రౌండ్ బుక్ చేసుకుని వెళ్ళి మ్యాచ్ ఆడి ఎందుకు ట్యూన్ ఓకే అవ్వలేదని చెప్పి క్రికెట్ ఆడి ఒక నైట్ వచ్చి మళ్ళీ కంపోజ్ చేస్తే ఆ ట్యూన్ ఓకే అయిపోతుంది. బికాస్ ఆ క్రికెట్ ఇస్ దట్ రిలీఫ్ ఫర్ మీ, బికాస్ దట్స్ మై ఎమోషన్ లెట్ అవుట్. సో క్రికెట్ ఒక చారిటీకి ఆడుతున్నాం అనేది ఇంకో గ్రేట్ ఫీలింగ్ ఇన్ లైఫ్. సో లైఫ్లో ఏదో ఒక మంచి పని చేస్తున్నాం, ఒక వెరీ గుడ్ కాజ్ కోసం చేస్తున్నాం. సో దానికి ఇంత గ్రేట్ పీపుల్ కూడా సపోర్ట్ ఇస్తున్నారు అనేది ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ ఇన్ హార్ట్. సో అందుకే ఎంత వర్క్ ఉన్నా అందరు డైరెక్టర్స్కి లీవ్ లెటర్ అప్లై చేసి, సార్ యాజ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఏదో ఒకటి చెప్పి ఒక 5 రోజులు వీళ్ళతో వెళ్ళి చక్కగా క్రికెట్ మ్యాచ్ ఆడేసి అసలు ఎంతో ఎంజాయ్ చేస్తాం అనమాట లైఫ్లో. అంటే నాకంటే వీళ్ళు ఉప్పల్లో ఆడేటప్పుడు ఇంట్లో చెప్పలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. సో ఏంటి అసలు మన ఆర్టిస్ట్ అందరూ ఉప్పల్లో ఆడుతున్నారు, సరే ఓకే మనం కూడా ఆడాలి అని చెప్పి ఎలానో సరే ఒక సినిమాలో యాక్ట్ చేసాం కదా. సరే తరుణ్కి ఫోన్ చేసి చెప్పాను, తరుణ్ మీరు చెప్పండి ఉంటాను. వెంటనే శ్రీకాంత్ గారు గేవ్ మీ అ గ్రేట్ థింగ్. సౌత్ ఆఫ్రికాలో ఆడాం ఫస్ట్ టైం. నిజంగా అసలు సెంచురియన్లో అంతా గ్రౌండ్ ఆడతామని తెలియదు. ఆ స్కోర్ బోర్డ్లో మా పేర్లన్నీ చూసేటప్పుడు అంత హై వచ్చిందనమాట. నేను సాయిధరం తేజ్ ఇద్దరం వి మేడ్ అ పార్ట్నర్షిప్ అరౌండ్ 100 runs. సో దట్స్ అ గ్రేట్ ఫీలింగ్. ఒక మధ్య పిచ్లో ఒక సెంచురియన్ గ్రౌండ్లో ఆల్మోస్ట్ ఇండియన్ టీమ్ వెళ్ళి సో మెనీ మ్యాచెస్ విన్ అయిన చోట సరే మళ్ళీ డాలస్లో ఆడాం. 2019 వాజ్ సచ్ స్పెషల్ థింగ్ ఫర్ అస్. ఇలా కోవిడే కానీ లేకుంటే ఈ పార్టీకి చాలా కప్పులు వచ్చేది TCAకి. సో మళ్ళీ these people started this great journey again. I'm so happy. I'm missing Nikhil here. I wanted him to congratulate for Kartikeya too and all these people who gave great success for this film industry. And thanks for this opportunity to East West team and my whole team. And we are looking forward for the September 24th. And first time day and night match in Dallas lo. So we are heading for practice from next week. So looking forward for the great game. Thank you. Super Taman garu. And now I would like to invite our versatile actor of Indian cinema, Prakash Raj garu, to please come on to the stage. Welcome, sir. Chappatlu inkoncham gattiga vaste baaguntundi. Thank you. So Prakash Raj garu ee roju ee team ki boost up istaru for the next Dallas league which is happening on September 24th. Sir. Hi. ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి ఆలోచనలు నాకు చాలా ఇష్టం. ఈ శ్రీకాంత్ వరుణ్కున్న గొప్పతనం అంటే అది ఎప్పుడు ఒక మనిషికి ఇంకో మనిషి మధ్యలో వాడుకుంటాం. రైతులో చాలా ముఖ్యం. మనిషినే పుట్టిన తర్వాత ఎదిగిన తర్వాత మనిషి ఇంకా ఉన్నాడు అని మనం నమ్మకం కలిగించాలి. అది
ఇలాంటి కార్యక్రమాల వల్ల ఆపదలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే అన్నయ్య దగ్గర నేర్చుకున్న విషయాలే ఇవి. ఒక మనిషి ఎంత ఎత్తుకు ఎదిగాడంటే ఆడి ఎత్తిన ఎదుగు కాదు, తన వల్ల ఎంతమందిని ఎదగగలుగుతున్నాడు, వాళ్ళకి ఎంతమందికి చేయూతనిస్తున్నారు, దాన్ని బట్టి ఆయన కొలత పెట్టుకోవాలి. అందులో మా అందరికీ అన్నయ్య ముందు వరుస అన్నయ్య గారిదే. అది ఇన్ని సంవత్సరాల ప్రయాణం, అది ఈ కార్యక్రమాన్ని కాదు, నా కళ్ళ ముందే మీకు అందరికీ తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి, తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఏదో ఒక రోజు ఇంటికి వెళ్ళి ఉంటాను, ఎవరో ఒకరు వచ్చారు, 2 minutes ప్రకాష్ అంటారు, ఏదో ఒక ప్యాక్ ఉంటుంది చేతిలో, ఏదో కొంచెం ప్రాబ్లం అంట, అందరు ముందు ఇస్తే వాళ్ళకి ఇబ్బంది పడతారు, బట్ వాళ్ళకి ఎవరికి తెలియకుండా వాళ్ళకి ఇవ్వాలి. ఇలాంటి చాలా సూక్ష్మమైన విషయాలు తమ్ముడు కాబట్టి చాలా చిన్న సంవత్సరాల నుంచి ఆయన చూశాడు. అండ్ ఇలాంటి ఒక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా రావడం చాలా సమంజసమైనది, కరెక్ట్ అయినది. అండ్ థ్యాంక్ యూ ఆల్ యూ యంగ్స్టర్స్ ఫర్ డూయింగ్ దిస్, అండ్ ఎస్పెషల్లీ ఈస్ట్ వెస్ట్. అంటే ఒక ఈస్ట్ వెస్ట్ అని కాబట్టి ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయాం అలా కాకుండా, ఇది ఊరికే ఒక చారిటీ ఇన్స్టిట్యూషన్ మాత్రం కాకుండా ఒక సాంస్కృతిక వారధిగా కూడా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న ఆర్టిస్టులని ఆళ్ళు చూడడం, వాళ్ళకున్న ప్రేమని వాళ్ళు చూపించడం, ఈ ఉభయ కుశలోపరిలో వచ్చే డబ్బుని మళ్ళీ ఇండియాలో ఎక్కడో ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వడం. అండ్ అందులో ఈ ఈస్ట్ వెస్ట్ అండ్ టీసీఎల్ వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా ఇండస్ట్రీ కోసం ఒక హాస్పిటల్ కడుతున్న అన్నయ్య ఆ ఒక ప్రయత్నానికి ఒక ఉడత సేవ చేస్తున్నారు కదా. అండ్ ఇట్ హెస్ సడన్లీ ఎలివేటెడ్ ద సో బ్యూటీ ఆఫ్ ఇట్. అంటే ఆయన ఇన్స్పైర్ చేస్తాడు, ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఆయన చేస్తున్న పనులకే వెళ్తుంది, ఇక్కడెక్కడ ఒక అద్భుతమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఆల్ ద స్పాన్సర్స్ ఫర్ ఆల్వేస్ స్టాండింగ్ బై సచ్ థింగ్స్, ఎందుకంటే మీరు లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు జరగవు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్. అండ్ ఐ లవ్ యూ డాలస్. Next time probably I will come and we will come and enjoy the whole show. And thank you for inviting me for such a beautiful program. And Taman, congrats on your national award. Welcome to the club. 5 national award వచ్చింది కాబట్టి గర్వంగా చెప్పుకోగలను. Welcome to the club and you deserved it long back. God bless. Thank you everybody. Thank you sir. తర్వాత శ్రీకాంత్ సార్ స్టేజ్ మీదే ఉండాలి సార్, ఒక్క నిమిషం. శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సింది. అందరికీ నమస్కారం. పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నయ్యకి, అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ఇక్కడ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎప్పుడు మీరు ముందుంటారు, మాకు ఫస్ట్ నుంచి తెలుసు అది. ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా ఫస్ట్ మీ ద్వారా ఫండ్ రైజ్ అయింది. మీరు, బాలకృష్ణ, వెంకటేష్ గారు, నాగార్జున క్యాప్టెన్సీ, అప్పటి వరకు ఏమీ లేదు. అలా 3 మ్యాచ్లు ఆడి తర్వాత మనం వెళ్ళిన అమెరికా ప్రోగ్రామ్ ఆ డబ్బులే అక్కడ ఉన్నాయి. సో ప్రతి దానికి మీరే ముందుండి ఇండస్ట్రీ వాళ్ళందరికీ హెల్ప్ చేసుకుంటూ ఒక పెద్ద అన్నయ్యలాగా పెద్ద ఈ ఇండస్ట్రీకి మీరు ఉన్నారు. మా అందరికీ చాలా సంతోషం. మేము 2006లో ఏదో సరదాగా తరుణ్ నేను అనుకుని మనం కూడా ఒక టీసీ అనేది క్రికెట్ది స్టార్ట్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేసి జరిగింది. అది ఊరినే సరదాగా అనుకుంది ఏంటంటే ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేది ఆ ఇన్స్పిరేషన్ ఓన్లీ అన్నయ్య మీ ద్వారానే మాకు ఆ ఇన్స్పిరేషన్ వచ్చింది. ఒకరోజు మీరు కలిసినప్పుడు అన్నారు, ఊరినే వెళ్ళి సరదాగా ఆడటం కాదు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తే కూడా బాగుంటుంది అనేది మీరు అనటం, దాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ ఇన్ని సంవత్సరాలు మేము మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక హెల్పింగ్ ఉద్దు తుఫానికి కానీ చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అలాగే ఈసారి మీరు పాండమిక్లో మేము కళ్ళెదురుగుండా అందరూ చూసాం, ఇండస్ట్రీ పీపుల్ అందరూ చూసాం, మీరు చేసిన సిసిసి అనేది స్థాపించి 24 క్రాఫ్ట్స్కి మీరు చేసిన సేవలు అది ఎప్పుడు అద్భుతం, అది మర్చిపోలేము, ఎవరూ కూడా మర్చిపోలేము. అలాగే సో అదేముంటుంది ఇది సిలిండర్, మన ఆక్సిజన్ సిలిండర్స్, నిజంగా మీ ఎంతో ఖర్చు పెట్టుకుని ఆక్సిజన్ సిలిండర్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ మీరు చేయడు. అది మీడియాలో కానీ పేపర్లో వచ్చినాయి కొన్నే చాలామందికి తెలుసు, కానీ మీరు చేసినవి మేము ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ఎంతోమందికి తెలియదు మీరు చేసిన సేవలు, ఎందుకంటే అవన్నీ బయటపడలా. ఏ ఆర్టిస్ట్కి ఏ ఆపద వచ్చినా మీరు ముందుండి సహాయం చేయడం, లక్షలు మీరు వాళ్ళకి ఇవ్వటం, ఆదుకోవడం మేమంతా కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఆ ఇన్స్పిరేషన్తోనే మేము ఈరోజు ఈ డల్లాస్లో ఆడే ప్రోగ్రామ్కి 24th మేము సెప్టెంబర్లో ఆడే ప్రోగ్రామ్కి మాకు టీసీఏకి వచ్చిన డబ్బుల్లో, అలాగే అది శ్రీజ గారు యాక్చువల్గా
టీసీకి ఇవ్వడం, ఆ డబ్బులంతా నేను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ CCTకి మేము ఇద్దామనుకున్నాం. ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు మీ ద్వారా వెళ్తే మాకు ఒక తృప్తిగా ఉంటుంది. దానికి మా వంతు సహాయంగా ఈ 20 lakhs అనేది చిన్న అమౌంటే, కానీ ఏదో ఒక తృప్తిగా మాకు ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అది మీరు ఎలా చేస్తారు అనేది మీకు డెఫినెట్గా మీరు చేసుకుంటూ వెళ్తారు. దానికి ఒక 20 lakhs మేము ఇద్దామని అది జరిగింది యాక్చువల్గా. సో అన్నయ్య డెఫినెట్గా ఇక ముందు కూడా ఏది వచ్చినా సరే మీ ద్వారా మేము మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇక్కడికి వచ్చినందుకు మమ్మల్ని ఆశీర్వదించి ఎప్పుడు మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ డల్లాస్లో లాస్ట్ టైం చాలా బాగా మమ్మల్ని హాస్పిటాలిటీ కానీ అన్నీ బాగా చూసుకున్నారు. అలాగే సౌత్ ఆఫ్రికా రమేష్ గారు కానీ వీళ్ళందరూ చాలా బాగా చూసుకున్నారు. ఎస్పెషలీ మా అందరికీ ఈరోజు ప్రకాష్ రాజ్ గారికి నిజంగా పిల్లవగానే క్రికెట్ ఆడతాడు లేదు ప్రకాష్ ఉందిరా అంటే ఒక ఫ్రెండ్లీగా చక్కగా ఆయన రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంకా ముందు కూడా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అన్నయ్య సహాయ సహకారాలతో మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్గనైజర్స్ అందరికీ థ్యాంక్ యూ. అలాగే స్పాన్సర్స్, నిజంగా స్పాన్సర్స్ లేకపోతే ఏ ప్రోగ్రాము జరగదు నాకు తెలిసి. ఆ స్పాన్సర్స్ ఎవరెవరైతే స్పాన్సర్స్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్పెషల్లీ తమన్ నేషనల్ అవార్డ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అలాగే ఎప్పుడు కూడా మాకు సుధీర్ బాబు కానీ నిఖిల్ కానీ సాయిధరం తేజ్ కానీ వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్గా ఒక దగ్గర 40 TCA మెంబర్స్ ఉన్నారు. ఎప్పుడు వీలైతే అప్పుడు కొంతమందిని ఎవరెవరికైతే అవైలబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ తీసుకెళ్ళి ఆడియన్స్ జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ సుధీర్ బాబు అండ్ అందరి టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ సార్. TCA టీమ్ తరుణ్ గారు మాట్లాడతారు. అతను ఓకే. TCA టీమ్ అలాగే మా రాజీవ్ గారు కలిసి విచ్చేసిన ప్రకాష్ రాజ్ గారికి చిన్న ఫెలిసిటేషన్ ఫ్రమ్ అవర్ సైడ్. వద్దు అనకండి, చిన్న షాల్ అలాగే ఒక ప్లాంట్ని కూడా అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ రాజీవ్ గారు అండ్ TCA టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి చేతుల మీదుగా ఆయన మైక్ ఇస్తాను నేను. సో యూ హ్యావ్ టు లాంచ్ మెగా AV. ఎంత హ్యాపీనో. చిరంజీవి గారి AV లాంచ్. ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ స్థాయి కొడుకు ఒకటి ఊహించుకొని నేను యాక్టర్ అవ్వాలి, ఇలా సాధించాలి, నా ఒక్కడే వచ్చి కష్టపడి చాలా మందికి నాలాగా స్ఫూర్తినిచ్చిన ఒక మహా వ్యక్తి. మెగాస్టార్ అన్నానే పిలుపు చాలు సాయం అందిపోతుంది. ఆయన చేతి స్పర్శ చాలు ఎంతటి కష్టమైనా ఇట్టే తొలగిపోతుంది. ఆ చేతికి నరం లేదు, ఆ నోటికి కుదరదు అన్న మాట రాదు. అభిమానులు చేసుకున్న పుణ్యం, దేవుడు పంపిన సాయం, నిస్వార్థ సేవకు నిలువెత్తు శిఖరం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. మహారాజు తానే సమిధల్లె మారి నిలువెల్లా వెలిగెరా, భోగాన్ని విడిచి త్యాగాన్ని బలచి తాపసిగా నిలిచెరా. హీరోగా ఎవరెస్ట్ అంత కీర్తి, కానీ తన అభిమాన సోదరులకు అలాగే అందరికీ ఉపయోగపడ్డ ఆలోచన చేయడం మెగాస్టార్ కి మాత్రమే సాధ్యం. 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ప్రారంభించారు. అభిమానులు రక్తదానంతో పాటు నేత్రదానం కూడా చేసేందుకు అన్నయ్య పిలుపు మేరకు ఉరకలెత్తారు. అప్పుడు మొదలైన ఈ ప్రస్థానం నేటికి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఆపదలో ఉన్న ఎన్నో ప్రాణాలకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ డొనేట్ అవుతూనే ఉంది, ప్రాణాలను నిలుపుతూనే ఉంది. అంతేకాదు వేలల్లో నేత్రదానం కూడా చేస్తూ ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపింది అన్నయ్య స్ఫూర్తి. తన అభిమాని మాత్రమే కాదు, సాయం కావాల్సిన ఎవరికైనా ఆయన తలుపు తడితే చాలు, ఒక్క మాటలో అక్కడ ఎమర్జెన్సీ క్లియర్ అవుతుంది.
తరతమ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి సాయం అందించే నిస్వార్థమైన గుండె మెగాస్టార్ చిరంజీవి. తనకు తానుగా పర్యవేక్షించి సాయం అందించి జీవం పోసిన సందర్భాలు కోకొల్లలు. అన్నయ్య చిరంజీవి గారి సేవలు సాయాల గురించి మనకు తెలిసింది గోరంతా, తెలియంది తెలియనివ్వనిది కొండంతా. కరోనా విలయ తాండవం చేస్తున్న రోజులు, రోజువారి బత్తాలతో జీవనం సాగించే ఎందరో సినీ కార్మికులు షూటింగ్స్ లేక ఆదాయం లేక కష్టాల్లో ఉంటే ఆ మెగా గుండె తట్టుకోగలదా? అందుకే వెంటనే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి సిసిసి అనే ఒక ట్రస్ట్ మొదలుపెట్టి తానే స్వయంగా ఆర్థిక సహాయం చేసి సినీ కార్మికులందరికీ నిత్యావసర వస్తువులను అందించారు. అంతేకాదు 2 రాష్ట్రాల్లో ఎంతో మందికి ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశారు, ప్రాణాలు నిలిపారు. అన్నయ్య సినిమాలు ఏడాదికి ఒకటే రావచ్చు, కానీ ఆయన సాయం వారానికి ఒక్కటైనా బయటకొస్తూనే ఉంటుంది. పైవాడు అన్నయ్యకు నటన వరంగా ఇచ్చాడు. అదే పైవాడు సాయం రూపంలో మనందరికీ దగ్గరయ్యాడు. ఎన్నెన్నో రూపాల్లో లక్షల్లో మందికి సాయం అందించిన మెగాస్టార్ చిన్న పెద్ద అని చూడరు. ఎదుటి వారికి ఉపయోగపడుతుంది అంటే చాలు. స్వశక్తితో శ్రమించి ఎదిగిన మెగాస్టార్కి శ్రమ విలువ ఎంతో తెలుసు. అందుకే శ్రామికుడికి కష్టం వస్తే తనకు కష్టం వచ్చినట్టుగా భావించి సమస్యను దూరం చేయడానికి మహావిష్ణువు గజేంద్రుని కోసం వచ్చినట్టు సాయం చేసేందుకు ప్రతిక్షణం అందుబాటులో ఉంటారు మన మెగాస్టార్. ఇది కరెక్ట్గా లేదు, మనకి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్కి చెప్పడానికి చాలా ట్రై చేసాం. ఇండస్ట్రీ అంతా ట్రై చేసింది, నాకు నేను ట్రై చేశాను, ఎవరు కూడా ముందుకెళ్ళలేకపోయాం. కానీ ఒక వ్యక్తి వచ్చి రేట్లు పెంచడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, మనమందరం తలచిన ఈ ప్రోగ్రాంని బ్లెస్ చేస్తున్నందుకు అన్నయ్య మీకు హృదయపూర్వకంగా నమస్సుమాంజలి. మీరు చూపిన బాటలోనే మా టీసీఏ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ కూడా నడుస్తుంది. అలాగే టీసీఏతో తోడుగా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఎల్లకాలం తోడుగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. వి లవ్ యూ ఫర్ ఎవర్. East or West, Megastar is always best. వావ్, మెగాస్టార్ గారి ఏవి చూస్తేనే గూస్ బంప్స్ అనమాట. ఇంకా అసలు మ్యూజిక్ కూడా అవసరం లేదు. అబ్బా, అసలు అద్భుతమైన ఏవి సార్. ఇంకా మెగాస్టార్ గారి ఏవి అంటే ఇంకా ఎలా ఉంటుందో అందరం ఊహించుకోగలము. అండ్ ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్న టైం, ఒక్కసారి మీ సౌండ్ పెంచితే మన ఆపద్ బాంధవుడు, మన అన్నయ్య మెగాస్టార్ బిగ్ బాస్ గాడ్ ఫాదర్ చిరంజీవి గారికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆనందంలో సడన్ గా ఏం మాట్లాడాలో అర్థం కాదు. మెగాస్టార్ గారిని స్టేజ్ మీద చూసినప్పుడు అందరికీ అదే ఉద్దేశమే ఉంటుంది. అందరి కళ్ళు అలర్ట్ అయిపోయాయి, అందరి ఫోన్స్ కెమెరాస్ ఆన్ అయిపోయాయి. ఇప్పుడు ముందుగా మెగాస్టార్ గారు మాట్లాడతారు మరి కాసేపట్లో. బట్ ముందుగా తమన్ గారికి రీసెంట్గా నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా ఈరోజు టీసీఏ టీమ్ అండ్ మెగాస్టార్ గారు కలిసి ఆయనకు చిన్న ఫెలిసిటేషన్ చేస్తారు. ఆ కార్యక్రమం అనంతరం సో విల్ హ్యావ్ ట్రాఫీ అండ్ ద జెర్సీ లాంచ్ అండ్ దెన్ మన మెగాస్టార్ గారు మాట్లాడతారు. సో ముందుగా తమన్ గారు, కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. ఒక సూపర్ హిట్ సాంగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎస్ఎస్ థమన్. సెంచరీ కొట్టిన అన్స్టాపబుల్ మ్యూజిక్ కంపోజర్ అయిన థమన్ ట్యూన్ కడితే అది రిపీట్ మోడ్లో ప్లే అవ్వాల్సిందే అంటారు. టైటిల్ ట్రాక్ అయినా, డ్యూయట్ సాంగ్ అయినా, మాస్ మసాలా సాంగ్ అయినా అది థమన్ గారికే సాధ్యం. అరవింద్ సమేతతో 100 సినిమాలు పూర్తి చేసుకుని సౌత్లోనే కాదు నార్త్లో కూడా తనకంటూ మ్యూజిక్ కంపోజర్గా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు మన థమన్. అండ్ అలా వైకుంఠపురం మూవీలో మిలియన్ వ్యూస్తో, ఎన్నో ఎంటర్టైన్మెంట్ సాంగ్స్తో, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే
తమనే ఇవ్వాలి అన్న రేంజ్కి ఆయన చేరిపోయారు. ఇప్పుడు మెగాస్టార్ గారితో గాడ్ ఫాదర్ సినిమాలో కలిసి మనకి అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నారు. సో వారిద్దరు కాంబో ఎలా ఉంటుందో ఒక్కసారి జస్ట్ మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ తమన్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ యూ. అండ్ ఎస్, ఇప్పుడు మెగాస్టార్ గారి చేతుల మీదుగా మన సిసిసి జెర్సీ లాంచ్ జరుగుతుంది. సో ఇంతకుముందు సుధీర్ గారు చెప్పినట్టుగా, సో ఆయన లక్కీ హ్యాండ్ ఎవరికైనా కూడా, సో ఎనీ హీరో, ఎవ్రీబడి హూ ఇస్ ఇన్ ద టాలీవుడ్ ఆయనని చూసి, ఆయన సినిమాలు చూసి వచ్చిన వారే. సో ఆయన చేతుల మీదుగా ఈరోజు జెర్సీ లాంచ్ జరుగుతుంది. సో మా హర్ష గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మా కార్తికేయ 2 ఫేమ్ హర్ష గారు. సో ఈ జెర్సీ వేసుకొని మన టీసీఏ టీం, మన హీరోలందరూ కూడా హీరోల్లాగా డాలస్లో సెప్టెంబర్ 24వ తారీఖున సూపర్గా లీగ్ ఆడబోతున్నారు, కప్పు గెలుచుకోబోతున్నారు. అండ్ ముందుగానే ఆల్ ద వెరీ బెస్ట్ ద హోల్ టీమ్. అండ్ అలాగే ట్రాఫీని కూడా తీసుకురండి. సో దీని తర్వాత ట్రాఫీని కూడా మనము లాంచ్ చేద్దాము. ట్రాఫీ ప్లీజ్. ఎస్, సో డాలస్లో ఆడబోతున్నటువంటి మా క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన ట్రాఫీస్ హియర్, అండ్ మెగాస్టార్ గారే ఈ ట్రాఫీని కూడా లాంచ్ చేయబోతున్నారు. So మన mega sponsor ASP group of companies, thank you so much. And yes, this is the trophy. అదనమాట కథ. సో వెరీ బ్యూటిఫుల్. అండ్ సో వన్స్ అగైన్ మనందరి తరఫు నుంచి, ఇక్కడికి విచ్చేసిన వారందరి తరఫు నుంచి, మన స్పాన్సర్స్ తరఫు నుంచి, సో ఈవెంట్ అద్భుతంగా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన మ్యాచ్ కూడా అంతే అద్భుతంగా జరగాలని, చక్కటి ప్రాఫిట్స్ తీసుకొచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేపట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రోగ్రామ్ మన మెగాస్టార్ గారికి టీసీఏ తరఫున ఒక చిన్న ఫెలిసిటేషన్. సో రాజీవ్ గారి చేతుల మీదుగా, టీసీఏ టీం చేతుల మీదుగా మన కార్యక్రమానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు, సో మెగాస్టార్ గారికి ఒక చిన్న ఫెలిసిటేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి మన ఇంతకుముందే అనౌన్స్ చేశారు, మన టీసీఏ టీం చెక్ ప్రదానం జరుగుతుంది. సో టీసీఏ తరఫు నుంచి చిత్రపురి కాలనీలో కట్టేటువంటి హాస్పిటల్కి సంబంధించి సో వారు ఒక చెక్ను అందజేస్తున్నారు. సో ఆ చెక్ ఇప్పుడు ప్రదానం చేస్తున్నారు. సో దే ఆర్ గివింగ్, హ్యాండింగ్ ఓవర్ ద చెక్. సో ఇట్స్ 20 lakh చెక్. ఇంతకుముందు తరుణ్ గారు చెప్పారు, అనౌన్స్ చేశారు. సో థ్యాంక్ యూ టీసీఏ ఫర్ సచ్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. మన మెగాస్టార్ గారు మరో 2 నిమిషాల్లో మాట్లాడతారు. అంతకన్నా ముందు ఏంటి అనే ప్రశ్న మీ అందరి మధ్యలో. మన మెగాస్టార్ గారి పుట్టినరోజు మరి కొన్ని రోజుల్లో ఉంది కాబట్టి మీరు పర్మిషన్ ఇస్తే ఒక కేక్ కట్టింగ్, ఒక 1 minute కేక్ కట్టింగ్ అందరి సమక్షంలో మేము జరుపుకోవాలనుకుంటున్నాము, అడ్వాన్స్డ్ బర్త్డే లాగా. సో టీసీఏ టీమ్ తరఫున స్మాల్ కేక్ కట్టింగ్ జస్ట్ టు సెలబ్రేట్ దిస్ హ్యాపీనెస్. అండ్ కేక్ కటింగ్ అనంతరం మెగాస్టార్ గారు మాట్లాడతారు.
విచ్చేసిన ఆదర్శ్ గారికి వెల్కమ్. వెల్కమ్ ఆదర్శ్ గారు. కొంచెం వాల్యూమ్ పెట్టరండి. సో మా మెగాస్టార్ గారికి అడ్వాన్స్డ్గా పుట్టినరోజు శుభాకాంక్షలు. విషింగ్ మెగాస్టార్ గారు అడ్వాన్స్గా వెరీ హ్యాపీ బర్త్డే. సో మెగాస్టార్ గారు పుట్టినరోజు ఎన్నో జిల్లాల్లో, ఎన్నో ప్రాంతాల్లో, ఎన్నో ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. సో మనకి ఈరోజు యాక్చువల్గా డైరెక్ట్గా విట్నెస్ చేసే అవకాశం దొరికింది. సో వీఆర్ ఆల్ వెరీ ఫార్చునేట్. ఆయన సమక్షంలో కేక్ కటింగ్ చూస్తున్నాము. సో 22nd ఆఫ్ కోర్స్ ఎలాగో కలవలేం కాబట్టి. సో TCA థ్యాంక్ యూ ఫర్ సెలబ్రేటింగ్ మెగాస్టార్ గారి బర్త్డే ఇంత సూపర్ లెవెల్లో సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. యా, సో కేక్ స్టేజ్ టేబుల్ అంతా క్లియర్ చేసేస్తే ఇక మనందరం వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు మన బిగ్ బాస్ మాట్లాడతారా అని. సో మరి చిరంజీవి గారిని మాట్లాడించేద్దామా? రెడీయా? ఎస్. రోజారమణి గారు ఓ నైస్ నైస్. తరుణ్ గారు, అమ్మగారు, రోజారమణి గారు అందరికీ తెలిసిన వారే. సో వారు అంటే ఎవరికి అభిమానం ఉండదు చెప్పండి. సో తరుణ్ గారు ఈరోజు కలుస్తున్నారు అనగానే సో షీ సెంట్ అ షాల్. సో దాని మీద మదర్ తెరిసా గారి బొమ్మని అంటే ఆవిడే ప్రింట్ చేశారా? ఓకే, సో షీ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్. మెగాస్టార్ గారికి రోజారమణి గారి తరఫు నుంచి గిఫ్ట్ కూడా వచ్చేసింది. చాలా చాలా బాగుంది. ఆయన అంటే మెగాస్టార్ గారికి తగ్గట్టుగా, ఆయన చేసే సేవకు తగ్గట్టుగా సరైన రీతిలో ఆ షాల్ ఆయనకి ఇవ్వడం జరిగింది. నిజంగా థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో బ్యాట్ మీద, క్రికెట్ బ్యాట్ మీద చిరంజీవి గారు సిగ్నేచర్ కూడా చేస్తున్నారు. సో విషింగ్ TCA టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో దట్స్ ద మ్యాజిక్. మెగాస్టార్ గారు మ్యాజిక్ అంటే అసలు మజాక అసలు మామూలుగా ఉండదు. సూపర్. ఎస్, ఇప్పుడు ఇక ఆలస్యం చేయకుండా మా చిరంజీవి గారికి మైక్ అందజేస్తున్నాము. సార్, ఓవర్ టు యూ. విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం నన్ను అన్నయ్య అని నోరారా పిలిచే నా తమ్ముళ్ళందరూ నన్ను ఇక్కడ ఆహ్వానించి నా చేత కేక్ కట్ చేయించి నాకు ఇంత ప్రేమని వాళ్ళు చూపించినందుకు నేను నిజంగా చాలా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. అంటే వీళ్ళని మీట్ అవ్వటం, వీళ్ళతోటి ఇలా సంభాషించడం అది నాకు కొత్త కాకపోయినా సరే ఇలాంటి సమయంలోనే వాళ్ళ ప్రేమని రకరకాలుగా వ్యక్తం చేసుకుంటుంటారు. ఇవన్నీ చూస్తే నేను ఎంత అదృష్టవంతుడిని అనిపిస్తుంటుంది. కాబట్టి ఇంత ప్రేమను చూపించే నా తమ్ముడు చేస్తున్న ఈ కార్యక్రమం అత్యంత విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ప్రేమకు స్పందిస్తూ నా హృదయపూర్వక అభినందనలు ముందస్తుగా తెలియజేస్తున్నాను. అండ్ చాలా సంతోషం.
అండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, ఎవరి సినిమాల్లో వాళ్ళు చేసుకుంటూ కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఎప్పుడో ఇలాంటి సమయంలో ఆట విడుపుగా సరదాగా కొంత ఎంటర్టైన్మెంట్, అందులో క్రికెట్ లాంటిది ఆడుకోవడం సర్వసాధారణం. అయితే ఇది ఆట విడుపుగా కాకుండా ఇది 10 మందికి ఉపయోగపడేలాగా, ఒక సేవా కార్యక్రమానికి వినియోగించేలాగా, ఆ లబ్ధిదారులకు ఇది ఉపయోగపడేలాగా దీన్ని ఆ ఎంటర్టైన్మెంట్ని ఆ రకంగా తర్జుమా చేయడం అనేది మాత్రం ఈ తమ్ముళ్ళు ఇద్దరికి, తరుణ్ అండ్ శ్రీకాంత్ ఇద్దరికి వచ్చేటువంటి ఐడియా. దాన్ని మనం స్ఫూర్తిగా మనం కరతాళ ధ్వనులతో అభినందించాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రేక్షకుల పట్ల ఎవరైతే మమ్మల్ని ఆదరిస్తారో ఆ ప్రేక్షకుల పట్ల మా కృతజ్ఞత తీర్చుకునే అవకాశంగా మేము భావిస్తుంటాం. గురజాడు గారు చెప్పినట్లుగా సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి సాయపడవై అంటారు. అది ఎంత అక్షర సత్యం అంటే తద్వారా లభించే ఆత్మ సంతృప్తి వెలకట్టలేనిది. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఎదుగుతున్న సమయంలో మన స్వార్థం మనం చూసుకుంటాం. నేను పైకి రావాలి, నేను సంపాదించుకోవాలి, నాకు అన్ని రకాలుగా నా సంతోషం, నాకు సుఖ సంతోషాలు కావాలి, నా కుటుంబాన్ని చూసుకోవాలని ఖచ్చితంగా ఆ స్వార్థంతో మనం మన పని మొదలు పెడతాం, ప్రొఫెషన్లో ఎంటర్ అవుతుంటాం. కొన్నాళ్ళు అయిన తర్వాత మనకి సరిపోతుంది, మన కడుపు నిండుతుంది. అప్పుడు పక్కన ఉంటుంటే అర్ధాకలితో ఉండేవాడుకో, లేకపోతే అన్నం దొరకని వాడుకో, ఆకలితో సఫర్ అవుతున్న వాడుకో మనం కనుక చేయూతలు అందివ్వగలిగితే, ఒక ముద్ద పెట్టగలిగితే ఆ వచ్చే సంతృప్తి అంతా ఇంత కాదు. అది అనుభవపూర్వకంగా నాకు తెలుసుకునే విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను కూడా బిగినింగ్ డేస్లో నాకు విలాసవంతమైన కారు కావాలి, నేను విలాసవంతంగా బతకాలి, ఫస్ట్ క్లాస్లో జర్నీలు చేయాలి, ఇతర దేశాలు తిరగాలి, నా కుటుంబ సభ్యులను ఆనందంగా ఉంచాలి, అన్ని సుఖ సంతోషాలను చేసి బెస్ట్ కార్స్ అని అన్ని ఇవన్నీ కూడా గ్రోయింగ్ స్టేజ్లో అనుకుంటున్నాము. అదేవిధంగా కష్టపడి పనిచేస్తుండేవాడిని, అనుగుణంగా నాకు అంత మొత్తాలు వస్తుండేది, రెమ్యునరేషన్ పెరుగుతూ వస్తుండేది. కానీ కొన్నాళ్ళైన తర్వాత ఒక రకమైన సాచురేషన్ అంటే ఒక రకంగా తృప్తి అనేది అంతం లేకుండా పోతుంది. సో దేనికి తృప్తి చెందలేకపోతున్నాం. ఎప్పుడైతే తృప్తి లేదో అక్కడ మానసిక శాంతి కూడా లభించదు. ఈ సమయంలో అనిపిస్తుంటుంది ఎంతసేపు మన గురించి, మన చుట్టాల గురించి, మన బంధువుల గురించి, మన స్నేహితుల గురించి ఆలోచిస్తున్నాం. కానీ నిజంగా మనం ఎవరు అని చెప్పి ప్రేక్షకులు మనకి ఇంత అత్యున్నతమైన స్థానాన్ని కల్పిస్తారు, ఇంత ప్రేమను మనపై కురిపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి మనం ప్రత్యుపకారంగా ఏం చేసామని మీరు కూర్చొని నిశ్చితంగా ఆలోచిస్తే కనుక మీరు ఏమీ చేయట్లేదనే భావం కలుగుతుంది. నాకు అలాంటి భావం వచ్చినప్పుడు దెన్ ఎస్, ఇది కృతజ్ఞత తీర్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది నాకు. అలాంటి అంటూ ఆ రకంగా ఏ రకమైన అవకాశం వచ్చినా సరే, అది తుఫాన్లు వచ్చినప్పుడు బిగినింగ్ డేస్లో నేను చేయూత అందివ్వడం కానీ, పత్తి రైతులు చనిపోయారని నాకు ఎప్పుడో అత్తగేముడు అమ్మాయికి 3 సందర్భాలు తెలిసినప్పుడు అలాంటి కుటుంబ సభ్యులు లేడీస్ని నేను పిలిపించి వాళ్ళకి ఊరట కలిగించి వాళ్ళకి ఏదో కొంత మొత్తాన్ని ఇవ్వటం కానీ, అక్కడి నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే పొందే తృప్తి అంతా ఇంత కాదు. ఒక చిత్రం విజయవంతమైనా సరే అంత తృప్తి లభిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళకి చేయూతను అందివ్వడం మూలంగా వచ్చే తృప్తి అంతా ఇంత కాదు. ఆ రోజు ఎంత ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే అంతా ఇంత కాదు. చెప్పాలంటే అది రుచి మరిగిన వాడిని కాబట్టి నెక్స్ట్ బ్లడ్ బ్యాంక్ పెట్టడానికి పూర్తి స్థాయిలో ఇంత ఉధృతంగా ఒక ఉద్యమంలాగా నేను ఫీల్ అయ్యి ఆ బ్లడ్ బ్యాంక్ పెట్టడానికి కారణం కూడా అదే. నాకు ఇంత ఇచ్చినటువంటి ప్రేక్షకులకి, ప్రజలకి నేను తిరిగి ఏమి ఇస్తున్నా అన్న క్వశ్చన్లో నుంచి ఉద్భవించినటువంటి ఈ థాట్, ఈ సేవా కార్యక్రమం అది ఎంతో సక్సెస్ఫుల్గా ఈ రోజు కూడా అది ఒక అప్రతిహతంగా ముందుకు వెళ్ళిపోతూ ఉందంటే కనుక అది ఎంతోమంది గొప్ప మనసున్న వాళ్ళందరూ సహకరించి వాళ్ళందరూ ముందుకు వచ్చి నాతో పాటు ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వబట్టే అది జరిగిందని నేను భావిస్తాను. వాళ్ళందరూ సహకరిస్తారు. వాళ్ళందరికీ సందర్భంగా మరొకసారి నా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. నిజంగా మనం ఆలోచిస్తే ఎందుకు ప్రజల పట్ల లేకపోతే అవసరార్థుల పట్ల మనం ఎందుకు ఇంత కృతజ్ఞులై ఉండాలి అని అంటే, నిజం చెప్పండి, ఇక్కడ ఉన్న మాకు అందరికీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి చెప్పండి? సో మహా అయితే ఎవరైనా డబుల్ ఐటీ చేస్తుంటే కనుక, ఎంబీఏలు చేస్తుంటే కనుక ₹1,00,000 1,25,000కి ఈ పాటికి ఎదుగుంటారేమో. కానీ రోజుకి లక్షలు సంపాదించే స్థాయికి మేము వచ్చామంటే అది సినిమా ఇండస్ట్రీ, పరిశ్రమ. మేము విలాసవంతమైన కార్లు కొనుక్కుంటున్నామంటే అది సినిమా పరిశ్రమ.
అలాగే అద్భుతమైన బంగాళాల్లో ఉంటున్నావు, మ్యాన్షన్స్లో ఉంటున్నావు అంటే అది ఈ సినిమా పరిశ్రమ మాకు ఇచ్చింది. ఈ సినిమా పరిశ్రమ మాకు ఇవ్వటం అంటే మమ్మల్ని ఆదరించిన ప్రేక్షక అభిమానులు మాకు ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చారు. అలాంటి వాళ్ళకి తిరిగి ఎంతో కొంత మనం ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, ఇచ్చి తీరాలి. అందుకనే ఇందాక గురజాడ గారి మాట చెప్పాను, సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడ్పడాలని చెప్పేసి. దాంట్లో భాగంగా ఈ రోజున టీఎస్ఏ వాళ్ళు చిన్నవాళ్ళైనా వాళ్ళ చిన్న మనసుల్లో చాలా పెద్ద భావం వచ్చింది. దానికి ఈ రోజున క్రికెట్ అని వాళ్ళకి చేతిలో ఉన్న ఆర్ట్, ఎక్స్ట్రా ఆర్ట్ క్రికెట్, దాన్ని ఆడి ఎంతోమందికి వినోదాన్ని పంచి వాళ్ళని అలరించి తద్వారా వాళ్ళు ఇచ్చే కొద్ది మొత్తంలో వీళ్ళు పోగు వేసి ఎప్పటి నుంచో వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడాను ఆ రకమైన మంచి మనసు ఉన్న వాళ్ళు. కాబట్టి వీళ్ళందరికీ భగవంతుడు ఆశీస్సులు నిండుగా ఉంటాయి. వీళ్ళు చేసే కార్యక్రమాలు మానసిక దివ్యాంగులు కానివ్వండి, శారీరక దివ్యాంగులు కానివ్వండి, అలాగే ఇంపైర్డ్ విజువల్లీ అండ్ హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానివ్వండి, అలాగే ఒలింపిక్స్లో గెలుపొందిన వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి, విమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి, చిల్డ్రన్ ఎంపవర్మెంట్ విషయంలో కానివ్వండి, ఇలా బహు కోణాల్లో నుంచి ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఈ టీఎస్ఏ ముందుకు వచ్చి వీళ్ళందరూ వీళ్ళ వితరణ చూపిస్తూ వాళ్ళకి చేయూతగా ఉండటం అనేది మనస్ఫూర్తిగా మనందరం కరతాళ ధ్వనంతో వీళ్ళు చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా మనకు పోగాలి. దే డిజర్వ్ ఇట్. హుదూద్ వచ్చినప్పుడు ఆ కార్యక్రమంలో ₹1 కోటి ఇవ్వగలిగారంటే కనుక ఎస్, అది చాలా పెద్ద మొత్తం. అది ఎంతమంది ఇవ్వగలిగారు? ఒక్కళ్ళు. ఆ విధంగా వీళ్ళు చేసేటువంటి కార్యక్రమానికి నిజంగానే స్పందిస్తూ మరీ ముఖ్యంగా ఈ రోజున నేను చిత్రపురి కాలనీలో ఒక హాస్పిటల్ కట్టాలన్న థాట్ వచ్చిన దగ్గర నుంచి దాన్ని అలాగ నర్చర్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటే ఒక కనీసం 10 బెడెడ్ హాస్పిటల్, అంటే పెద్ద హాస్పిటల్స్కి వాటికి వెళ్ళేంత ప్రాబ్లం లేని వాటన్నిటి కూడాను అక్కడ హాస్పిటల్ ఉంటే బాగుంటుంది. అది చిత్రపురి కాలనీలో ఉండేటువంటి మన సినీ వర్కర్స్ అందరికీ, బీపీఎల్ ఉన్న లోపల ఉన్న వాళ్ళకి కానీ, డైలీకు వేజెస్ తీసుకునే వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ ఉపయోగపడేలా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు ఎందుకంటే చాలామంది కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్న పెద్దలందరూ నా స్నేహితులే. వాళ్ళందరి సహకారంతో ఇది ఖచ్చితంగా నేను చేయగలను, ఇది చేస్తే కనుక ఉండే తృప్తి అంతా ఇంత కాదు అని చెప్పేసి నాకు అనిపించి ఆ భావం రాగానే వెంటనే ప్లాన్ చేయడం మొదలుపెట్టాను. ప్లాన్ అయిన తర్వాత ఇదిగో మొట్టమొదటిగా చెప్పాలంటే ఆ హాస్పిటల్ కోసం అని చెప్పేసి వీళ్ళు చేయూత అందించిన నా తమ్ముళ్ళకి అందరికీ నేను మనస్ఫూర్తిగా నేను ఆ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అది మా నాన్నగారి పేరు మీద పెట్టాలని, కొణిదెల వెంకట్రావు గారి హాస్పిటల్ అని. అది ఈ బర్త్డేకి మీ ముందు మాట ఇస్తున్నాను. వచ్చే బర్త్డే రోజుకి అది ఖచ్చితంగా సేవ కార్యక్రమం ఇచ్చేలాగా చేయాలని. దానికి ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే ఎవరైనా భాగస్వాములు అవుతారంటే కనుక సంతోషంగా వాళ్ళకు కూడా ఆ ఆనందం అనుభూతి ఇస్తాను. అండ్ లేదంటే మొత్తం నేను పెట్టుకునే శక్తి నా భగవంతుడు నాకు ఇచ్చాడు, నేను చేస్తాను. అండ్ అయితే మన ఎదుగుదలకి కారణమైనటువంటి, పరోక్షంగా ప్రత్యక్షంగా కారణమైనటువంటి మా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళకి ఇది ఉపయోగపడేలాగా ఉంటే కనుక అది నా ప్రాథమిక బాధ్యతగా నేను తీసుకుంటున్నాను. అది అలా ఉపయోగపడుతుందని వాళ్ళకి ఆ రకంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వైద్యంగా వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ అది అలా కొనసాగుతుంది. నేను ఆ మాట అనగానే కొంతమంది డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళు వచ్చి అక్కడ మేము ల్యాబ్ ఏర్పాటు చేస్తాం, సో ఎక్స్రే మిషన్లు కానివ్వండి, ల్యాబ్ టెస్టులు కానివ్వండి మేము చేస్తాం, అరగా మేము కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది డాక్టర్స్ విన్నాము నువ్వు హాస్పిటల్ కడుతున్నావు అని చెప్పేసి స్పెషలిస్ట్ని మేము పంపిస్తాం. ఎవ్రీ వీక్ సాటర్డే సండే హృద్యోగానికి సంబంధించి కానీ, హార్ట్ కానీ ఇతర వీటి మీద మేము ఇన్పుట్స్ ఇస్తామని అంటున్నారు. అలాగే క్యాన్సర్ సంబంధించి ఉందో లేదో డిటెక్ట్ చేసేందుకు మేము ముందుకు వస్తామని. అంటే ఒక మంచి భావంతో, నిజాయితీతోటి మనం గనక బయటికి వ్యక్తీకరిస్తే చేయడానికి వచ్చే దాతలు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమందికి మంచి మనసు ఉంది. వాళ్ళందరూ కూడా కంట్రిబ్యూట్ చేసి వాళ్ళందరూ కూడా చేయి కలిపితే కనుక ఖచ్చితంగా మనం చేయలేనిది ఏమీ ఉండదు. ఆ రకంగా మన వర్కర్స్గా ఉపయోగపడితే కనుక నాకు చాలా సంతోషం. ఇది భవిష్యత్తులో నేను మరింత సేవా కార్యక్రమాలు చేయడానికి ఇది ఉత్సాహం ఇస్తుంది. దానికాను నాకు ఈ సందర్భంగా మీరు అవకాశం ఇచ్చారు ఎన్ని వెలిపుచ్చుకోవడానికి. అది మీరు ఇస్తున్నటువంటి అది డబ్బు ఎంత మొత్తం అన్నది కాదు, మీ మనసు ఎంత పెద్దది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి దానికి నా ధన్యవాదాలు. అండ్ ఈ సందర్భంగా
ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉన్న ఈస్ట్ వెస్ట్ ఆర్గనైజర్స్ వరప్రసాద్ బొడ్డు గారికి, లీలా రమేష్ గారికి, రాజీవ్ గారికి, వీళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఈ సేవా కార్యక్రమంలో ఏదో ఇతోధికంగా చెయ్యాలనే తప్ప ఇందులో వచ్చే డబ్బు ఏమి ఉండదు దీనివల్ల. ఎందుకంటే వాళ్ళందరూ ఐటీలో కానీ ఇతర రంగాల్లో అమెరికాలో ఉండి వాళ్ళందరూ బాగా సంపాదించుకుంటున్నారు భగవంతుడి వల్ల. అయితే అందులో మన వాళ్ళకి ఏం చేయాలనే దాంట్లో ఇదొక మార్గంగా ఎన్నుకున్నారు వాళ్ళు. అండ్ ఇప్పటికే యూఏలో కానీ, సౌత్ ఆఫ్రికాలో కానీ, అలాగే దుబాయ్లో అండ్ అమెరికాలో కూడా చేశారు గతంలో. ఇప్పుడు మళ్ళీ అదే అమెరికా డాలస్లో 23rd ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్తో ఇనిషియేట్ చేసి 24th నాడు సెప్టెంబర్ వాళ్ళు మ్యాచ్ చేయటం అనేది మంచి ఆనందం. అండ్ అక్కడ వీళ్ళందరూ కూడా బాగా చూసుకోండి, మా వాళ్ళని కూడా బాగా ఆడించండి. అంటే మీరు అమెరికాలో ఉన్నారు కదా, అమెరికా వాళ్ళని గెలిపించుకోండి, మా వాళ్ళని గెలిపిస్తే మాకు ఆనందం అని. ప్లీజ్ గెలిపోటు జస్ట్ జోక్గా అంటున్నాను కానీ అక్కడ వాళ్ళు గెలిచినా మన వాళ్ళు గెలిచినా ఆనందమే. బట్ మీరు చేసే పని ఏంటి అనేది అది మనకి ఆనందాన్ని ఇచ్చేది. సో దీని ద్వారా వచ్చే కార్యక్రమానికి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి నా సంతోషం. అండ్ తమన్ చాలా గర్వకారణం. ఇదే స్టేజ్లో నేను తనకి ఫోన్ చేసి మాట్లాడుతున్నాం, రోజు కూడా మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఏం చేస్తున్నాం మా సినిమా గాడ్ ఫాదర్ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి. రేపు 21st ట్రైలర్ రిలీజ్ అండి. ఇంతవరకు దాని మీద మ్యూజిక్ కదా, అరుస్తున్నారా పొగుడుతున్నారా నేను? అండ్ ఇప్పుడు అడిగాను, ఇంతవరకు మ్యూజిక్ ఇవ్వలేదు, అది ఎల్లుండా టెన్షన్ వస్తుందయా, ఇస్తావా లేదా, అది బర్త్డే కమిట్మెంట్ నేను అని వచ్చేసానయా అన్నాడు. అంత కూల్గా ఉంటాడు కానీ టెన్షన్ అంతా మంది. అండ్ ఇస్తే మాత్రం అదిరిపోతుంది. అది నాకు 2-3 ట్రాకులు గతంలో ఇచ్చాడు, అవన్నీ వింటే చాలు అది ఒక నా థీమ్ లాగా అలా సాగిపోతుంటుంది. అండ్ వండర్ఫుల్ ఇది. అండ్ దట్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఆల్ ది వెరీ బెస్ట్. దుమ్ము దులిపోయండి, అదరగొట్టేసేయండి. థ్యాంక్ యూ. అనే ఒక అనే జస్ట్ ఒక థాట్ అనే ఐ థాట్ వీఆర్ ఆల్ 1 minute brother. So we're all giving. I like to do one musical event as a charity for your hospital. And thank you so much. ఒక్కొక్కళ్ళు ఈ రకంగా ముందుకు రావటం అనేది నిజంగా ఇది. అండ్ వీళ్ళ మనసు ఎప్పుడు మంచి మనసేనండి, కానీ వీళ్ళు ఇదివరకు అంతా ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే తప్పు నాదే. ఎక్కడో ఒక పెద్ద మనిషి అన్నాడు, చిరంజీవి ఇందాక మనోడు కూడా మాట్లాడుతూ అన్నీ సైలెంట్గా చేస్తుంటాడు, బందాక తెలియవు అని ప్రకాష్ రాజ్ మాట్లాడినప్పుడు, నేను ఉండగానే ఏదో జరిగింది అన్నప్పుడు తను 2-3 సార్లు చూస్తుంటాడు. అలాగా ఎవరికైనా అవసరం వస్తే కామ్గా వెళ్ళి ఇచ్చేయడం తప్ప దానికి పెద్ద పబ్లిసిటీగా నాకు ఏదో చిన్న ఇబ్బంది. ఎందుకంటే మనకు ఉండే డబ్బులు మనం ఇచ్చేది ఎంత వృధా భక్తిగా నా ఫీలింగ్ నాకు. కానీ ఎవరో ఒక పెద్ద మనిషి అన్నారు, చిరంజీవి చేసేదానికి ప్రచారం అక్కర్లేదయ్యా, కానీ సమాచారం కావాలి కదా. సమాచారం అనేది ఎందుకు కావాలంటే దాన్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతారు, 10 మంది మోటివేట్ అవుతారు, 10 మంది ఇంకొక 10 మంది సేవ చేయడానికి అవకాశం లభిస్తుంది కదా. అది చెయ్యాలి. ఎందుకంటే ఆయన ఇంకా చూస్తుంటారు అందరూ, ఆయన ఏం చేస్తే అది చేద్దామని ఇదిలో ఉంటారు. అలాంటి భావంతో ఉండే వాళ్ళకి చిరంజీవి ప్రచారం చేసుకోక్కర్లేదు, కానీ సమాచారం మాత్రం మాకు ఇవ్వాలి. అది నన్ను మోటివేట్ చేస్తుంది. అందులో ఏ కార్యక్రమం చేసినా సరే 10 మందికి తెలిసి వచ్చేలాగా నేను నా స్టైల్లో చేస్తున్నాను. అలా చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచే ఆక్సిజన్ బ్యాంక్ కూడా బయట నుంచి కొన్ని ఫండ్స్ వచ్చినాయి. సిసిసి కూడా అలాగే ఎంతోమంది నా స్నేహితులందరూ కూడా దాంట్లో కంట్రిబ్యూట్ చేశారు. ఈ రోజున వీళ్ళు చేస్తున్న ఈ టీఎస్ఏ చేస్తున్న ఈ కార్యక్రమంలో మా తమ్ముడు తమన్ తను ఇన్స్పైర్ అయ్యి ఇదే హాస్పిటల్కి తను సెపరేట్గా ఒక ప్రోగ్రామ్ చేసి వచ్చిన మొత్తం నాకు ఇస్తానంటే కనుక ఎస్ మీకు అందరికీ ఆశీస్సులు ఉంటుంది, ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటుంది. సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. యాజ్ యూజువల్లీ మీ నుంచి ఎటువంటి మాటలు అయితే ఎక్స్పెక్ట్ చేశామో, ఎటువంటి బూస్టప్ అయితే ఎక్స్పెక్ట్ చేశామో, సో అదే విధంగా అందరికీ మారల్ సపోర్ట్ ఇచ్చి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఒకేషన్. మా టీసీఏ టీం అందరూ కూడా ఉండిపోవాలండి. ఆల్ ది యాక్టర్స్ అండ్ ద హీరోస్ అందరూ ఉండిపోవాలి. చిరంజీవి గారు వెళ్ళిన అనంతరం స్పాన్సర్స్కి ఒక చిన్న ఫెలిసిటేషన్ ఉంటుంది. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ద టీసీఏ టీమ్ టు ప్లీజ్ రిమైన్ సీటెడ్. దీని తర్వాత మన కార్యక్రమానికి
స్పాన్సర్స్గా విచ్చేసిన వారందరికీ కూడా ఒక చిరు థ్యాంక్స్ చెప్పాలి. సో స్మాల్ టోకెన్ ఆఫ్ థ్యాంక్ యూ అండ్ ఫెలిసిటేషన్ జరుగుతుంది. సో TCA టీం అందరూ కూడా ఇక్కడే ఉండాలి. అండ్ డిన్నర్ కూడా ఉందండి. సో డిన్నర్ చేస్తూ మీరు ఈరోజు చిత్రపురి టాకీస్ బ్యాండ్ షోని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. సో యాక్చువల్గా ఈ బ్యాండ్ షో మనకి ఈ ప్రోగ్రామ్కి ముందే ఉండాలి, కాకపోతే టైం కొంచెం మనకి డిలే అవ్వడం వల్ల దే హ్యాడ్ టు వెయిట్ అండ్ వెరీ సారీ ఫర్ దాట్. అండ్ సెలబ్రిటీస్ కాబట్టి, చిరంజీవి గారు కాబట్టి, సో ఆయన వెయిట్ చేయలేరు కాబట్టి మేము వెయిట్ చేయమన్నాము. సో హోప్ యూ అండర్స్టాండ్. అండ్ మీరు డిన్నర్ చేస్తూ హాయిగా ఆ బ్యాండ్ ఎంజాయ్ చేయొచ్చు. సో హాయిగా హడావిడిగా వెళ్ళిపోకండి. సో మన స్పాన్సర్స్కి ఫెలిసిటేషన్ కూడా ఉంది. ఐ వుడ్ లైక్ టు request all the sponsors and our TCA team to please remain seated here. మా TCA team అందరూ కూడా ఇక్కడే ఉండాలి for the next 10-15 minutes for the felicitation. So ఈరోజు మన స్పాన్సర్స్ ద మెగా స్పాన్సర్ ASP గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ KLM ఫ్యాషన్ మాల్, హ్యాపీ మొబైల్స్, NSR ఎస్టేట్స్, లూజో బాక్స్, ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ అండ్ మన కో స్పాన్సర్ రిమోట్ టైగర్, పవర్ స్పాన్సర్ శ్రీ బాలాజీ జ్యువెలర్స్, రియాలిటీ స్పాన్సర్ జై వాసవి RJ గ్రూప్, తెనాలి డబుల్ హౌస్ నుంచి స్టామినా పార్ట్నర్, Atria Abundance is our eco sponsor, Vega Street Jewelers jewelry partner, apparel partner Mugdha Art Studio, legal partner Akula Associates, seating partner The Seating Project and beauty partner Blush Fine Makeup Art. And ee roju inta chakkati event ni organize chesindi, manage chesindi ma UV Media. Thank you so much UV Media for managing the event in a great way. So ma TCA team andaru ready ga unte, so let us start the felicitation so that everybody is waiting here. So TCA team Chiranjeev gariki send off cheppi maybe in a 5 minutes they'll be here. So మా స్పాన్సర్స్ అందరినీ కూడా దయచేసి ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ పోస్ట్ ఫెలిసిటేషన్ సో విల్ హ్యావ్ డిన్నర్ ఫాలోడ్ బై ద బ్యాండ్. Many utopia in their motherland, but only a few have humble horizons to make that happen indeed. Once a gem of a zealous duo to give back to their nation, Sri Vallabhaneni Gopichand Garu and Arunashri Reddy Sukala Garu. Sri Vallabhaneni Gopichand Garu ventured successfully into unearthing minerals, diamond trade concerns in the UK and Singapore. Now he has come up with a lofty idea to explore vistas of gold mining in India with ASV Group of Companies, Ecos Entertainment Private Limited, FNO Private Limited, ASV Design Studio Private Limited, Ecos Greens Private Limited, Ecos Arts Private Limited and ASV Technologies Private Limited to begin charity at home with Agnes Vallabhaneni Charitable Trust. He made his fairer partner, the best one of all his ASV group of companies, for causing women empowerment. Arunashri Reddy Sukala, the lady with a lamp and laudable repertoire of talent, task and track record as an HR, fashionista, and an enthusiastic in fashion events. ASV Group of Companies opines business as a social bindover with its every step unto progressive change and proactive development of the nation. We envisage a mission to empower at least 100,000 people by 2030, establish a first of its kind different entrepreneurs hub in the country for the 15+ crores of differently abled gifted souls in India under the dynamic leadership of Koppula Vasundhara Garu through our charitable trust in India. All this to imbibe the emotion of inclusion in all the differently abled individuals through D-Hub, aiming at pruning 10,000 of them as gems of entrepreneurs. One step for ASV, a giant leap for Indian kind. పెళ్ళంటే డుమ్డుమ్ టకటక మేళం, విందు భోజనం, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ KLM. పండుగంటే హాలిడే, కొత్త సినిమా, ఫ్యామిలీ అండ్ KLM, రైట్? గమనించారా రెండిట్లో కామన్ థింగ్? ఫ్యామిలీ. అండ్ KLM ఏ సెలబ్రేషన్ అయినా సరే ఎప్పుడు ఎల్లప్పుడు వెల్కమ్ టు KLM ఫ్యాషన్ మాల్. పెళ్ళైనా పండగైనా KLM ఖచ్చితంగా.
KLM Fashion Mall. Keep loving Bond.